హాయ్ హలో నమస్తే నేను మీ మాధవ్ వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. సో ఎప్పట్లాగే మనకి పద్మశ్రీ అవార్డ్స్ అందరితో కూడా మన ఇంటర్వ్యూస్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయండి. సో ఈ రోజు మన ముందున్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగలయ్య గారు. అదేనండి మన భీమ్లా నాయక్. సో భీమ్లా నాయక్ పాటతో ఒక ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి భీమ్లా నాయక్ అనొచ్చు. పద్మశ్రీ కిన్నెర మొగలయ్య గారికి హ్యూమన్ రైట్స్ వాయిస్ కి స్వాగతం సార్. నమస్తే. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? బాగుండ సార్. యా. సో ఫస్ట్ గా మన అందరికి మీకు బాగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నది పాట ఏదో ఉందంటే అది భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ ఆ పాటతో మొదలు పెడదాం. ఒక్కసారి మా కోసం ఆ పాట. పాట భీమ్లా నాయక్ పాట పాడినప్పుడు మామూలు పాట పాడలే. ఆ పాట పాడినాక కొన్ని దేశాలకు పోయి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. నాకు చాలా గొప్పతనం వచ్చింది, చాలా గొప్పగా వచ్చింది. పాట పాడతా పాట పర్వాలేదు. దానికి దీనికి మన దగ్గర ఏదో ఉన్నది సంబంధంగా గొప్ప పాట పాడిన పాట అంటే మామూలు పాట కాదు, మామూలుగా కాదు. అది పవన్ కళ్యాణ్ సార్ పాడించినందుకు తమను పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాట పాస్ అయింది. పాడుతున్నా. శబాస్. హాడగాదు ఈడగాదు అమీరుల్ల మేడగాదు గుర్రము నీళ్ళ గుట్ట గాడ అల్లుగు వాగు తండాలోన జమ్మ చెవుడు చెట్టున్నది. జమ్మ ఎవడు చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతుండాది. ఎండలియదు రాత్రి కాదు ఎగు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల. పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు. తాత పేరు బహుదూర్, ముత్తుల తాత ఈరా నాయక్. పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. నమస్తే నమస్తే. వండర్ఫుల్ అండి. అసలు ఇక వాయిస్ లో బేస్ దద్దరిల్లిపోతుంది. అసలుకి ఫస్ట్ ఈ పాట ముందు రాకముందు వరకు పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎవరో కూడా తెలియదు అంటే అసలు అది తెలియదు. గుర్తే లేరు. ఆ పాట పాడేది గుర్తులేదు. వాళ్ళ సినిమా యాక్టర్ అని కూడా గుర్తులేదు నాకు. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు. గుర్తులేదు. కానీ ప్రపంచానికి పరిచయం చేశారు. ఇట్లే ఒక అడ్డగుడ్డ కట్టుకొని వచ్చిండు ఆయన సింపుల్ గా. వచ్చి కలిసి మాట్లాడినప్పుడు నాకు తెలియదు. ఆయన ఎవరో కూడా మీకు తెలియదు. అసలు ఏమనిపించింది ఫస్ట్ ఆయన ఎవరో తెలియదు మాట్లాడినప్పుడు ఏమనిపించింది? ఆయన మాట్లాడినప్పుడు అడ్డగుడ్డ కట్టుకొని తీసుకుపోయి కాలగొండ పోయి మాదాపూర్ హైటెక్స్ ఆడ ఉంది, ఆడ ఉంచిర్రు. ఆడ సినిమా నడుస్తుంది అక్కడ. ఆయన వచ్చి తమనట్లు వెళ్ళేవాడు. ఈయనకి తెల్ల బండ్లకి వెళ్ళి బస్సులకి వెళ్ళి వచ్చిండు కిందికి. ఆ బస్సులకి వెళ్ళి వచ్చి నమస్కారం ముగ్లయ్య గారు అంటే నమస్కారం అంటే నేను అనుకున్నా ఎవరో ఈయన పని అయినా సార్ గారు ఎవరో అనుకున్నా. సార్ అయితే బూట్ ఉంటాయి, పైంట్ ఉంటది, మంచిగా ఉంటాడు కదా. పైంట్ లేదు ఏం లేదు, తెల్ల అడ్డ కూడా కట్టుకొని ఇంటికెళ్ళి ఇట్లా అనుకుంటూ వచ్చిండు. ఇట్లా అనుకుంటూ వచ్చిండు. ఇట్లా అనుకుంటూ వచ్చి ఎవరో అనుకున్నాను నేను. అట్టే ఆయన నేను చూస్తున్నాను, అది ఆయన చూస్తున్నాడు. ఇద్దరు ఎదురుపారు. ఇద్దరం దగ్గర నిలబడ్డాం. అప్పుడు తమన్ సార్ అంటే మొగలయ్య గారు పెద్ద సార్ ఆయనేనయ్యా, పవన్ కళ్యాణ్ సార్ అంటే కదా సార్ క్షమించు సార్ అని వచ్చింది. పట్టుకున్నాను. ఇంకా అప్పుడు గుర్తుపట్టుకున్నాం, గుర్తించుకున్నాం. అప్పుడు సంతోషపడ్డాం. చాలా సంతోషం. నిదానం, మంచి నిదానం, మంచి ప్రేమ గల్ల మనిషి, దయగల మనిషి. రైట్. ఇప్పుడు ప్రపంచం గుర్తించేలాగా పద్మశ్రీ మీకు మీ పేరు ముందని పద్మశ్రీ. ఆ పాట పాడినాక 200 ఛానల్ మాట్లాడినాక ఢిల్లీ దేశాలు ఏరే దేశాలు మొత్తం మోగినాయి. మోగిపోయినాకనే మీ టీవీల దయ వల్ల, మీ టీవీలలో దయ వల్ల, పేపర్ల దయ వల్లనే టీవీలు ఎక్కువ మాట్లాడిపించి టీవీల నుంటే బయటకు వచ్చింది నాకు. అలా ఎన్ని టీవీలు మాట్లాడినా, ఎన్ని టీవీలు మాట్లాడిన లెక్కలేండి. షుగర్ వచ్చి పడిపోయినా. అంత గొప్పగా మాట్లాడినా, చాలా గొప్పగా మాట్లాడినా. చాలా ఆయన ప్రేమ, ఆయన పాట పాడడం జన్మ ధన్యమైంది. ఇప్పుడు మనకి దాన్ని కిన్నెర అంటాం. కిన్నెర. సో కిన్నెర గురించి చెప్పండి ఒకసారి మీ మాటల్లో. మెట్ల కిన్నెర. మెట్ల కిన్నెర అది ఆనంకాయ బుర్రలు, సోరకాయ బుర్రలు.
సొరకాయ బుర్రలు మన ఇంట్లో తినే ఆ సొరకాయ. మన తినేటి ఆనకాయలంటే ఆ ఆనకాయ బుర్రలు చొరకాయ బుర్రలు ఏం చేసంటే అవి గట్టిగా ఎండబెట్టి పండు మాగినాక దాన్ని ఎత్తులు దులిపి పక్కకెట్టి బుర్రలతోని తయారు చేసిన వాడు. అవి మనం చేసింది కాదు. 5వ తరం తాత 500 ఏళ్ళు అది, ఇప్పటిది కాదు. ఆ కిన్నెర దాన్ని తయారు చేసిన ఆయన కాశీమయ్య కొడుకు మొగులయ్య కొడుకు వెంకర్రామయ్య కొడుకు రామయ్య కొడుకు ఎల్లయ్య కొడుకును మొగులయ్య. అక్కడెక్కడ మొగలయ్య మళ్ళీ ఇక్కడికి మొగులయ్యారు. 500 ఏళ్ళు అది, ఇప్పటిది కాదు. సుమారు పాట కాదు అది, అప్పటిది. అప్పుడు చాలా చాలా ఏండ్ల పాటలు. ఇప్పుడు మళ్ళీ మీ పేరుని తర్వాత తరాలు ఎవరైనా పెట్టుకున్నారా మొగలయ్య? పెట్టుకున్నా గానీ కిన్నెర ఆన్స్తలేరు ఎవరు, అది ఎవరికి వస్తలేదు. ఇప్పుడు మొత్తం మీకు సంతానం ఎంతమంది? నాకు 9 మంది. 9 మంది. ఆ 9 మందిలో ఎవరికి మీ పేరు రాలేదు, పెట్టలేదు? 9 మంది రాలే గానీ అది రాలే గానీ పెట్టలే గానీ అది ఎవరికి వస్తలేదు. ఆ కిన్నెర ఎవరు నేర్స్తలేరు. ఇప్పుడు ఎవరు అంతగా నేర్స్తలేరు, ప్రాచుర్యంలో లేదు. అంత ప్రేమ ఉండాలి, కళ మీద ప్రేమ ఉండాలి. ఇది ఉందంటే పిట్టిలో ఉందంటే ఇది ఆన్సాలని ప్రేమ ఉంటే ఆన్సితే వస్తుంది, ఉత్తగానే రాదు అది. ఇది ఉత్తదే బుర్ర అని చెప్పి ఆడ పెడితే కళ రాదు. దాన్ని గౌరవించాలి. ఈ బుర్రను ఇది ఇది కిన్నెర కాదని అనుకుంటే కాదు, ఇది గౌరవపడితే ఇది వస్తుంది. గౌరవపడని రాదు. ఏందో సినిమాలో తెలిసి ఏం మాట్లాడాలంట, ఏం మాట్లాడాలి, ఎటువంటి మాటలు ఎందుకని అనుకుంటే ఏడో పక్కకుంటోడవు నువ్వు. నీ తాయి ఎక్కడో పెరిగింది అది, నీకు ఆ దాంట్లో ఉన్నందుకు ఆ తాయి నీ నిదానము, నీ ప్రేమ, నువ్వు ఒక మనిషిని ప్రేమించుకోము. అంత మంచిగా ఉంటే అట్లా ఉండవు నువ్వు. అందరికి రాదు అది, అట్లా రాదా? అంత అల్కగా, అంత అల్కగా రాదు అది. అంత అల్పంగా తిరిగి ఏందో అంత తుడుచుకున్నట్టు పోతే మనిషిని పలకనట్టు పిలవనట్టు పిలిస్తే కుదిరేది కాదు అది. మనిషిని ప్రేమతోని కడుపు నిండా ఆళ్ళతో ఉంటే అది తిన్నావా, భోజనం చేసినావా, ఏంటికి అడిగినావు నన్ను, అది ఆ ప్రేమ అనేది కడుపులోకి వెళ్ళి సంతోషం తిన్నట్టు అది ఆ అల్లు ఉండాలి మనిషికి. ఆ అల్లు ఉంటే కళ బయటకు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇక్కడ కాదు, ఎక్కడో ఉంటావు నువ్వు, ఇంకా గొప్ప స్థాయిలో ఉంటావు. గొప్ప స్థాయిలో ఉంటుంది ఆ ప్రేమ ఉంటే, గొప్ప స్థాయిలో ఉంటాడు మనిషి. థ్యాంక్ యూ సో మచ్, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నో ఇంటర్వ్యూలు చేశా కానీ నన్ను ఇంతగా బ్లెస్ చేసి మొగలయ్య గారి మాటల్లో మాధవ్ పేరు పలికిందంటే ఆ మాధవ్ పేరుకి చాలా చాలా గొప్ప పేరు అది. థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ బ్లెస్. వచ్చినావు కదా చెయ్యి మాట్లాడుపో అని ఆయన మాట అది వస్తుంది. ఆయన కడుపు కూడా రాదు, ఆయన మాట గొంతు కానుంటే వస్తుంది, ఈయన మాట గొంతు కానుంటే అది ఎక్కడ కుదరదు కూడా. విన్నావా? అల్లు ఎట్లా ఉండాలి, మనసులు ఎట్లా ఉండాలి, ప్రేమ ఎట్లా ఉండాలి. నువ్వు మాట్లాడిపించిన 2 మాటలు అయినా ప్రేమతో ఉండాలి, ప్రేమతో రావాలి. తన అల్లు అతని ప్రేమతో వస్తే పాట పాడితే ఇప్పుడు ఎట్లా ఉన్నది, అటువంటి ప్రేమతో రావాలి మాట. నువ్వు ఆడ కూర్చోబెట్టుకుని భోజనం చేసినావా, నా పేరు పలానా పేరు అని చెప్పి, తిన్నవా, గోలు వేసుకున్నావా అని ఎంత ప్రేమ అది, అంత ప్రేమ అది. అది అల్లు నీ ప్రేమకు, నీ పేరుకు, ప్రేమకు తగింది అది. నువ్వు ఎక్కడో ఉంటావు, చాలా గొప్పది. బాబాయ్, నేను యాక్చువల్ గా మిమ్మల్ని భీమ్లా నాయక్ స్టేజ్ మీద నేను ఫస్ట్ టైం చూడటం. భీమ్లా నాయక్, పవన్ కళ్యాణ్ గారు లక్షల మంది బుర్రకాయ పలిగిపోరిక తయారైతే పోలీసులకు చెప్పిన, నన్ను కాపాడండి, పలిగిపోతుంది, నన్ను ఇంకా తట్టుకోలేను, లైన్ కట్టిరు నన్ను గెలవనీకే లైన్ వస్తుంది, నన్ను గెలవనీకే చేత కదా అంటే వాళ్ళు బయగాళ్ళు వచ్చి అనాథ మీదకి లేపుకొని రేకుల మీదకి పోయి లక్షల మందిలోకి వెళ్ళి లేపుకొని అల్లకి తీసుకుపోయి అల్ల దింపుకున్నారు. ఏం జనం అనుకున్నావు? మామూలుగా ఆ రోజు సుమా గారు మిమ్మల్ని మైక్ పెట్టి ఒకసారి మీ పాట గొంతు నుంచి రాగానే దద్దరిల్లిపోయింది రీసౌండ్. మీరు భీమ్లా నాయక్ అంటే అసలు మొత్తం అంత జనాల్లో అన్నిట్లో రీసౌండ్ వచ్చేసింది. శబాస్ భీమ్లా నాయక్ అన్న చూసుకో. అప్పుడు తమన్ సార్ చాలా కప్పిండు. అవును, తమన్ గారు కాళ్ళు పట్టుకున్నాడు. చాలా మంది అంతమందిని 2 కాళ్ళు పట్టుకునే తమన్. అవును, లక్షల మంది, కోట్ల మంది చూస్తుంటే కాళ్ళు పట్టుకున్నాడు. అవును, ఏం గొంతు నీ గొంతు, కంచు కంటవా అన్నాడు. ఆ పాట ఆ సినిమాకి ప్రాణం పోస్తుంది అనుకోవచ్చు.
అంత బాగా వచ్చింది. ఎంతో గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు కూడా మిమ్మల్ని సన్మానించారు. అంతా బాగుంది బాబాయ్, అందరికి తెలిసింది అప్పుడు దాకా అంతా బాగుంది. మేము కూడా చాలా నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపించింది, సంతోషపడ్డాం. ప్రజలకు మందికి మంచిగా అయితే పాడినోని కూడా మంచిగా అనిపిస్తుంది. అది ఇంకొకటి, మీ ద్వారా ఎప్పుడో పాతబడిపోయిన ఒక కళ అందరికి పరిచయం అయింది. అసలు ఎంత గౌరవం, ఎంత గొప్పదనం. బయటకు వచ్చకము పేరు మటకం మోగిపోయింది, మారుమోగిపోయింది. చాలా సంతోషపడ్డా బాబా. అంటే మీ ద్వారా కిన్నెర అనే ఫస్ట్ పదం ఉంది, జనాలు తెలుస్తుందని అంత బాగుంది. మీకు పద్మశ్రీ, మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు సింకులు వస్తున్నాయి, లైన్లు కట్టిండ్రు. 30 రోజులు మాట్లాడిన టీవీలు, 30 రోజులు 200 ఛానల్ పైగా ఇంటర్వ్యూలు, అంత బాగుంది. మీరు ఇప్పుడు కేసీఆర్ సార్ లాంటి వాళ్ళందరినీ కలిశారు, ఎంత బాగుంది. కానీ బాబాయ్ నాకు ఎక్కడ మనసుకి, నాకు ఈరోజు మిమ్మల్ని అన్ని పనులు పక్కన పెట్టి మీ గురించి వెంటనే వెనకాల చేసి ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏంటంటే బాబాయ్, నేను చాలా సంతోషపడ్డా. ప్రేమగా పిలుచుకము నీ దశనే నీకు రావడం. ఇలా కాశీగూడలో ఉంది, బస్సు భవన్లో మాట్లాడేది ఉంది. 2 ఇడిచిపెట్టి ఇడికి వచ్చిందంటే నీ దశనే ఇది. ఇప్పుడు మనకి కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చాక మీకు కొన్ని కోట్ల రూపాయలు గుర్తింపు వచ్చింది. అలాగే ఆర్థిక సహాయం, కోట్ల రూపాయల సహాయం చేశారు. 1 కోటి 600 గజాల స్థలం ప్రకటించారు, ఇల్లు కట్టిస్తామన్నారు. ఎన్ని చేశారు? అవన్నీ నిజంగా వచ్చినాయి బాబా, లేకపోతే ప్రకటనలకే పరిమితం అయ్యాయా? అదే 600 గజాల చోటు జీవ వచ్చేటాలకు సంవత్సరం అయింది. 1 సంవత్సరం తిరిగినా 2 ఏళ్ళు అవుతుంది. అది ఇంతవరకు ఇయ్యలేదు జాగా. మీ వయసు ఎంత బాబాయ్? నాకు 73 ఏళ్ల వయసులో మీరు తిరుగుతూ ఉన్నారు. తిరిగి ఆటకు వచ్చి ఊకున్నాయా. చందు సార్, అచ్చంపేట చందు విలేకరు, నేను కాలు జీలు పోసుకొని తిరిగి ఆటకు వచ్చి ఆ కలెక్టర్ మొత్తం 5-6 మంది మారిపోయిండ్రు కానీ ఏనేలా. అది కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ కొత్త ప్రభుత్వానికి మేము లెటర్ పెట్టాము, వాళ్ళు అవునన్నాక ఇస్తామని చెప్పారు. తిరిగి ఊకున్నా. అది వెళ్ళిపోయినారు దగ్గర ఐతునగర్ పక్కల ఇస్తానన్నారు. అది అట్టే అయిపోయా. 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఇంటికాడ 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టినా. మా ఇంటికాడ పాత ఇల్లు కాడ ఇంటికాడ ఎవరు లేరు, అందరం వచ్చినాం. ఒక 2 పెళ్లిళ్ళు చేసిన, 30 లక్షలు పోయినాయి. నాకు 3 ఆడోళ్ళు, 6 మంది మొగోళ్ళు. అయితే ఇంకా నాకు 60 లక్షలు వస్తారుండే. 20 లక్షలు పెట్టి ఎంజార్లో చోటు కొన్నా. 40 లక్షలు పెట్టి 4 లోతులు వేసిన. ఆ పని ఆగిపోయింది. ఇక పని అంటే చాలనే పైసలు చాలక బండలు లేవు, తలుపులు లేవు, అద్దాలు లేవు, కరెంటు లేదు. పని ఆగిపోయింది. ఇల్లు పని కానీ ఆగిపోయింది. కాదు బాబాయ్, మీరు 9 మంది సంతానం, మీరు ఒక్కళ్ళు 9 మంది సంతానాన్ని సాకారు. ఈ 9 మంది కలిసి మిమ్మల్ని ఎందుకు చూడలేకపోతున్నారు? వాళ్ళు పెద్ద కష్టపడి చేసిన వాళ్ళు గారు. వాళ్ళు కష్టపడి చేసిన వాళ్ళే గారు. ఏదో బీద పరిచేత కూలినాలు చేసుకొని బతికిన వాళ్ళే వాళ్ళు. కానీ అంత కూలినాలు చేసుకునేలే. మొన్న ఒక బిడ్డకి ఇట్లా బిడ్డ చచ్చిపోయా. నా పరిస్థితి బాగాలేక తెలంగాణ వచ్చినాకనే నా భార్య చచ్చిపోయా. చాలా ఘోరమైంది పరిస్థితిగా ఎంత ఏదో చెప్పుకోవద్దు అంత జరిగిపోతుందని. నాకు కూడా వయసు మించిపోయింది. చేతనైతే షుగర్ బీపీ వచ్చింది. నాకు ఏమి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. నాకు చాలా బాధ. నాకు ఆ ఇల్లు ఒక్కటైతే, ఆ పిల్లలకు మంచిగా అయితే, ఆ జాగిస్తే ఆ ఇల్లు కట్టుకుంటే పిల్లలకు బతారని నా ఆశలో ఉండంగా ఏముండాలి దేవుంది. కాదు బాబాయ్, ఇప్పుడు చూడటానికి నిజంగా చెప్పాలంటే షుగర్ బీపీ ఉన్నా గానీ స్ట్రాంగ్ గా కనపడతారు. ఫిట్ ఉంది, హెల్త్ ఉంది. నేను చిన్నప్పటి సంది మందు వాడలే, కళ్ళు తాగలే, సరాయి తాగలే, బీరు కోటరు ఏది తాగలే. నేను చా తాగను. ఇప్పుడు చూసాను కంసాబ్, అదేందో కంసాబ్ తాగను. అది ఇంటికాడ డికాషన్ పెట్టుకొని కొంచెం చక్కెర ఎక్కువ వేసుకొని డికాషన్ తాగుతాను. బ్లాక్ టీ అంటున్నాం. అంతే. ఇప్పుడు మామూలుగా ఏం తింటారు? మామూలుగా ఫుడ్ ఏముంటది మీరు? నేను తినే జొన్న రొట్టెలు, పచ్చ జొన్న రొట్టె, మటన్, చికెన్ అన్ని బంద్ చేసిన. ఏది లేదు, జొన్న రొట్టె, మాపటిలో జొన్న రొట్టె, పొదటిలో జొన్న రొట్టె, మధ్యాహ్నం కొంచెం అంతే. అది తింటున్నా. వయసు ఎక్కువ చాలా మించిపోయింది. చేతనైతే లేదు. తిమ్మిళ్ళు వస్తున్నాయి చేతులు, కాలు చేతులు తిమ్మిళ్ళు వస్తున్నాయి. కాదు బాబాయ్, ఇప్పుడు ఇంత వయసు ఉండి ఎందుకు అన్ని రోజులు కలెక్టర్ చుట్టూ తిప్పించుకున్నారు? కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇంకా వాళ్ళు అది రాలేదు అని అంటున్నారు. మరి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఇస్తారో.
ఇప్పుడు మనకి ఎమ్మెల్యే గారు కూడా మీకు బంజారా హిల్స్ లో ఒక చోటు ఇవ్వాలి, ఇస్తామని చెప్పేసి సభాముఖంగానే ప్రకటించారు. బంజారా హిల్స్ లో చోటు ఇస్తామని చెప్పి. బంజారాయిల్స్లో ఇవ్వమని చెప్పి అవును, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పాడు. రైట్. చెప్తే ఎమ్మెల్యే చెప్తే ఈ శ్రీనివాస్ గౌడ్ ఏమో ఆడ రాసిన ఆడ తీసుకోమని ఆయన, అట్లా అట్లా ఆడ రాసిన ఆడ తీసుకోమని అంటే ఈయన ఏమంటే ఈ బంజారాయిల్స్లో ఇవ్వకపోయి ఆడియకపోయి నా చేత కాకుండా ఇప్పుడు ఎక్కడ ఇవ్వాల ఏడేయలే. కానీ ఇప్పుడు అంతమంది ఇప్పుడు 600 గజాల స్థలాలు ప్రకటించి జియో కూడా వచ్చింది అనుకుంటాను. జియో వచ్చింది, జియో కాపీ వచ్చింది. మీకు ఆ జియో కాపీ నేను ఇందాక చూసాను, మీ ఫోన్ లో కూడా ఉంది. ఆ జియో కాపీ ఉన్నా కానీ మీకు ఇంకా స్థలం కేటాయించలేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అది? 2 ఏళ్ళ. 2 ఏళ్ళు అయిపోయింది. ఎందుకని బాబా ఎంత లేట్ అయింది? ఏం చేస్తున్నారు, నా తెలుగు చూసిండ్రు, నాకు చదువు రాదు, పెద్ద పట్టించుకోని నేను అయ్యా నమస్కారం అని పోతున్నా, దండం పెట్టి వీడేం చేస్తాడు అన్నట్టు జరుపుతున్నాను. గవర్నమెంట్ మారిపోయినాక అప్పుడే అదే మోకలు అట్లే ఉన్నట్టే గవర్నమెంట్ ఉన్నప్పుడైతే ఇచ్చిపోతురు, కానీ జీవ రావాలని ఆపేటాలకి ఆ గవర్నమెంట్. మీరు నిన్నగాక మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినట్టున్నారు కదా. 15 రోజులు కలిసిన. ఆయన చెప్పారా ఇట్లాగా ఇబ్బంది ఉందని? కలిసిన కానీ జాగ్రత్తలు చెప్పలే. 25,000 పింఛన్ ఇస్తాను అంటున్నాడు. కాదు బాబాయ్, ఇప్పుడు పద్మశ్రీ అవార్డు వస్తే ఎవరికైనా కానీ మన ప్రభుత్వం నుంచి 25 లక్షల డబ్బులు నెలకి 25 పింఛన్ అనేది గవర్నమెంట్ ఇచ్చేది. అది ఖచ్చితంగా అది దాంట్లో పద్మశ్రీ వచ్చిన ప్రతి ఒక్కరికి అది ఇవ్వాలి, అది రూల్. అది ఇప్పుడు ఒకళ్ళు ఇచ్చేది కాదు కదా అది. ఇప్పుడు అట్లా మీకు 25 లక్షలు నెల 25 పింఛన్ వస్తుందా? రాలే, ఇంకా ఇస్తారంటే ఎప్పుడు ఇస్తారు? అదేంది ఇప్పుడు పద్మశ్రీ ఎవరికి ఇవ్వలేదంట ఇంకా. సో ఇప్పుడు వాళ్ళకి వస్తే నెల 25,000 రూపాయలు పింఛన్ అనేది రావాలి. ఎవరికి రాలే. అప్పుడు 25 లక్షల డబ్బులు వచ్చినాయా? రాలే, డబ్బులు కూడా రాలేదు. నరేంద్ర మోడీ సారు ₹1 ఇయ్యలే, ఏబరి రూపాయి ఇవ్వకుండా ఇచ్చారు, పద్మశ్రీ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమని భరోసా ఇచ్చారు? అది 25,000 పింఛన్ మాట్లాడతా చేస్తా వస్తుంది అన్నాడు, భరోసా ఇచ్చారు. అంతేగాని నేను అట్లా అనుకుంటలేను. నా మధ్యలో నాకు ఆరోగ్యం బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు. ఈ ఓట్లు అయిపోయినాక మళ్ళీ పోయి కలుస్తా సార్, నా పరిస్థితి బాగాలేదు సార్, మీరు మీ దయా నాకు ఇంత ఆర్థికంగా ఇంత సాయం చేయి, ఆ ఇల్లు ఆగిపోయింది, ఇల్లు కట్టుకుంటా, ఇంకేదన్నా సాయం చేయి సార్ అని అడుగుతా. అంతే ఇక చెప్తా, అడుగుతా. దాంతో పాటుగా ఈ 600 గజాల స్థలాన్ని కూడా స్థలం ఇవ్వాలి, 600 గజాల స్థలం ఇచ్చి సాయం చేయని చెప్తా, అంతే. మొన్న కేటీఆర్ గారిని కూడా కలిసినట్టున్నారు. కేటీఆర్ సార్ కలిసిన. ఏమన్నారు కేటీఆర్? ఆయన వాళ్ళే పిలవడం పేరు సుధిరెడ్డి సారు, ఎమ్మెల్యే సుధిరెడ్డి సారు ఫోన్ చేసిండు, మొగులయ్య కేటీఆర్ సార్ రమ్మన్నాడు, నువ్వు ఎక్కడున్నావు పో అన్నాడు. అంటే పోయినా కారు తీసుకొని ఆ చంద్ర సార్ నేను ఇద్దరం పోయినాం. పోతే మంచిగా మాట్లాడాడు, ఇల్లు అమ్ముకుంటా, నా పరిస్థితి బాగాలేదని అంటే, ఇల్లు ఏమమ్మకు, ఇల్లు చేపిస్తాము, బాధపడకు, ఇంకా నీ జాగా కూడా 600 గజాల జాగా కూడా ముఖ్యమంత్రి ఇచ్చిండు కదా, ఎక్కడ పోదు నీ జాగా నీకు వస్తుంది, ఇప్పిస్తాము, బాధపడక అన్నాడు. కాదు బాబా, ఇప్పుడు నేను కష్టపడడం తప్పను. ఇప్పుడు ఎవరైనా సరే కష్టం, ఏ పనైనా సరే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది, మనం కష్టపడి చేసుకుంటాం. ఇప్పుడు నా మనసు ఎక్కడ తరుక్కుపోయిందంటే, ఇంత వయసులో ఆల్మోస్ట్ 7 పదుల వయసు దాటి ఇంత పేరు ప్రఖ్యాతి గార్చిన తర్వాత మొన్న కూలి పనికి వెళ్ళటం అని చూస్తే నా మనసు అసలు తరుక్కుపోయింది. ఎందుకు వచ్చింది బాబా? ఒక్కనాడు కాదు, 5-6 నెలలే పోవాటి. గోళీలకు లేకుండా పూర పైసలు, గోళీలకు లేకుండా పిల్లానికి వాయు వస్తుంది, పిడిచి వచ్చి పడిపోతాడు. ఆయనకు కొడుకు ఎన్నో కొడుకు, రెండో కొడుకు, మూడో కొడుకు. ఆ కొడుకుకు వాయు వస్తుంది, వాయు వచ్చి రెండో కొడుకు వాయు వచ్చి మహేందర్ అని పడిపోతాడు. ఆయన మాటలు బంద్ అయిపోతే కేవి రమణాచారి ప్రభుత్వ సలహాదారు రమణాచారి గారు సాయి కృష్ణ హాస్పిటల్ వేసి కాశీగూడలో 18 రోజులు ముక్కుల్లంగా పైపు పెట్టి అమ్మలు ఓపించాడు. ఆ బతికినాక అందులో ఉంచి 5 లక్షలు అయినాయి. నా దగ్గర పైసలు లేవని కాలు పట్టుకుంటే 2 లక్షలు కట్టిండు ఆయన, కేవి రమణాచారి. 2 లక్షలు కట్టి ఆయన దేవుడయా సల్లా బతుకనాయా, 2 లక్షలు కట్టి 3 లక్షలు లేవనిపించి డాక్టర్కి చెప్పి లేవనిపించి
జీవితాంతం గోళీలు వాడరా, ఉమ్, ఇంకా ఇంతే నీ బతుకు, ఇంకా లేకపోతే వాయు వస్తుంది చూడ అన్నాడు. అవును. ఒక్క పూట గోళీ వేసుకోకపోతే వాయు వస్తుంది. ఆ. ఆయనకు పని చేసేటోళ్ళు లేరు, గోళీలు తెచ్చేటోళ్ళు లేరు. మహేంద్ర గారికి పెళ్ళయిందా? అవి చేసిన నిరుడు చేసిన ఏడాది ఈ పైసలు వచ్చినాకనే చేసిన. ఇప్పుడు కొడుకు, ఆ పిల్లకు భార్య బాలంతా, ఇంకో పిల్ల చదువుకుంటది, ఆ పిల్ల ఏం పనికోదు. ఓ కొడుకు చదువుకుంటాడు, ఆడు ఏం పనికోడు, నడుపు కొడుకు. బిడ్డ చనిపోయిన బిడ్డ పిల్ల ఉంది. అంతా 9 మంది ఉన్నారు సార్ ఇంట్లో. ఏం చేస్తారు 9 మంది చదువుకుని చిన్న పిల్లలు. ఇంకా కాదు బాబా, ఈ రోజుల్లో ఏ పని చేసుకున్నారు కానీ రోజుకి 1000 రూపాయలు తక్కువ కాకుండా ఇస్తున్నారు. లేదు కానీ వాళ్ళు పని చేసిన వాళ్ళు గారు కదా, ఇక పని చేసిన వాళ్ళు గారు చిన్న పిల్లలు ఇబ్బంది బతుకులో ఉండరు. ఇక బాగా ఎంత వయసు ఉంటుంది వాళ్ళకి? వాళ్ళకి ఓ పిల్లకేమో 16 ఏళ్ళు ఉన్నాయి, 16 సంవత్సరాలు. పిల్లానికేమో 18 ఏళ్ళు ఉన్నట్టున్నాయి, ఇంకో పిల్లానికేమో 8 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నీకు ఆఖరు నా కూతురు. ఇంకా నా బిడ్డ నా వాయిలేస్టోనికి పెన్నము కానిపోయింది కదా, ఆ పిల్లగానికి ఇప్పుడు 6 నెలలు బాలంతనే. ఆమె బాలంతనే. మూడో కొడుకు ఎక్కడ ఉంటారు? మూడో కొడుకు నాతానే ఉంటాడు. ఏం చేస్తారు ఆయన? ఆయనకి ఏం చేయడు, అది చదువుకోనికే ఇప్పుడు 10వ తరగతి రాసిండు. నేను ఏం రాస్తాడు. అందరు చిన్న చిన్న పిల్లలే. చిన్న పిల్లలే అంత. ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఎవరు లేరు? ఉద్యోగాలు లేదు, ఉద్యోగాలు చదువులే లేవు వాళ్ళకి. ఉద్యోగాలు ఇంకా పని చేసే చదువులే లేవు వాళ్ళకి, అసలు చదివే లేదు. మా ఇంటికే లేదు చదువు. ఇప్పుడు ఆ మూడో కొడుకే చదువుకుంటున్నాడు 10వ తరగతి. చదివించాలి, చదివే మనకి అంతా కూడా అంతా చదువులేని పిల్లలు. కాదు బాబా, ఇప్పుడు మనకి ఆ 1 కోటి రూపాయలు వస్తే ఆ 1 కోటి రూపాయలు మనకి బ్యాంకులో వేసుకున్నా వడ్డీ వస్తా ఉండిద్ది, మనం చేసుకుంటా. అది నాకు కాడ అయిపోయింది సార్. అది వడ్డీ వచ్చు బతుకుదు, మంచిగానే బతుకుదు. ఒక ఇల్లు కట్టి తల ఓ రూమ్ ఉంటే బతుకుతారు కదా, ఇల్లు తల ఒకటి 4-5 అంతస్తులు కడతానే. ఆ 100 గజాల కడితే అది ఎక్కడ కాకుండా ఎవరు చెప్పారు ఇది ఇట్లా? అంత కాడ అయిపోయింది. ఇది రియల్ ఎస్టేట్ లా చేయమని ఎవరు చెప్పారు? ఇది చేసి కాడు. ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాట పడినప్పుడు ఎంతో కొంత ఇచ్చినారు అప్పుడు. అవునా? 2 లక్షలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు అంటే ఆశ వచ్చిన డబ్బులు అనేది నిజంగా ఇచ్చిండు. డబ్బులు ఇచ్చిండు. అకౌంట్ లో పడ్డాయా? అకౌంట్ లో కేటు అది చెక్ ఇచ్చారు. చెక్ అంటే కాగితం చెక్ కాదు, అది అదే ఏంటంటే అంత దూరం ఇట్లా పొడుగుది కాగితం, అది ఉంటది. అది ఇచ్చిండు. అది ఇచ్చి రాసిండ్రు, బ్యాంక్ లో పడితే అందులోకెళ్ళి 30 లక్షలు తెచ్చి పెళ్లి చేసిన ఇంటికాడి. ఎవరి పెళ్లిళ్ళు? 2 పెళ్లిళ్ళు. వాయిలేస్ట్ ఉంది, ఇంకోండి ఇద్దరిది. అబ్బాయిలు కొడుకులు. ఇద్దరు కొడుకులు చేస్తే కట్నాలు వస్తాయి. మా దాంట్లో కట్నాలు వాళ్ళకి చదువులే. కాదు బాబాయ్, ఇప్పుడు మేమే ఎదురు పెట్టి చేసుకున్నాం. మళ్ళీ మేమే ఎదురిచ్చి చేసుకున్నాం. ఆడపిల్లలు లేక. ఆడపిల్లలు లేరు. ఇంకోటి వాళ్ళకి పిల్లలు అసలు చదువులు లేవు, ఎవరిస్తారు? అంత ఇబ్బంది బతుకులు ఈ రోజుల్లో. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద చదువుకుని ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు ఓ బార్గం చేస్తే ఆ పిల్ల వెళ్ళి వాయు వస్తుందని వెళ్ళిపోయా. ఆ పిల్ల వెళ్ళిపోయినాక మళ్ళీ చేద్దామని మా బామ్మారి బిడ్డని చేస్తే ఆ పిల్లకు నేనే 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తే మళ్ళీ ఇంకో పిల్ల చేస్తే. మనకి లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ గారు అని ఉన్నారు, కలెక్టర్ గారు, రాజకీయ నాయకుడు, కూకట్పల్లి నుంచి ఉన్నారు. వాళ్ళ బిడ్డకు పెళ్లి చేస్తే 10,000లో పెళ్లి చేశారు. 10,000లో చేసి సింపుల్ గా. అంటే ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టేదంత, కానీ ఇప్పుడు అంత ఖర్చు పెట్టినప్పుడు ఏం అనిపించలేదా? ఇంత మనం ఇంత ఖర్చు పెడదామా, ఇంత ఒకసారి 30 లక్షలు పెట్టి పెళ్లి. 30 లక్షలు అంటే 30 లక్షలు పెళ్లి కాలే కదా, ఇల్లు కట్టారు. ఇల్లు కట్టా చేసిన 30 లక్షలు పోతే 70 లక్షలు ఉన్నాయి. 70 లక్షలు అయితే తినుకుంటా పిల్లల తల్లం 2 ఏళ్ళల్లో ఇల్లు మొత్తం కట్టాను. 70 లక్షలు ఇల్లు కట్టేశారు. జాగా కొనలేను. ఎంత పట్టింది జాగా? 25 లక్షలు. 25 లక్షలు పెట్టి జాగా కొన్నారు. ఇప్పుడు అక్కడ 30, 25, 55, ఇంకా 45 లక్షలతో ఇల్లు కట్టిన మీద 3 అంతస్తులు 4 అంతస్తులు. కాదు బాబు, ఈ 45 లక్షలతో ఒక్కొక్క స్లాబ్ వేసుకుంటా పోయారా, లేకుంటే ఇల్లు కట్టుకుంటూ పోయినా? మొత్తం కట్టుకుంటా దేనికి పనికిరాదు కదా బాబాయ్, అది మంచిగానే ఉంది. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మనం ఒక్కొక్క స్లాబ్ కట్టుకుంటాం, ఉండటానికి ఒక స్థలం ఉంటుంది, నీడ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇంకా దాని కిందనే ఓ రూమ్, ఇటువంటిది రూమ్ కింద ఓ రూమ్ తయారు చేసుకొని, కింద 4 రూములు ఉన్నాయి కదా, డబుల్ బెడ్రూమ్, అందులో ఓ రూమ్ తయారు చేసుకొని అందులోనే ఉండ, కిరాయిలు కట్టలేక. అదే ఇప్పుడు దాంట్లోనే ఉంటున్నారు, ఉపయోగపడుతుంది. కాకపోతే ఇంకా మిగతా అంతా రిమైనింగ్ కన్స్ట్రక్షన్ కూడా మంచిగా అయింది, పెద్దగా అయింది, బాగుంది. కానీ మనకు తెలివి లేని పని చేయింది అది. మేము ఎన్నడూ చూసిన వాళ్ళం కాము. ఇంత పెద్ద ఇల్లు
అది మేము ఎంత తిక్క తెలివి చేసిన. ఏమనిపించింది ఆ ₹1,00,00,000 వచ్చినప్పుడు ఏమనిపించింది? నేను ఏమనిపించలే, ఇల్లు అయితే ఇంకో నాకు వచ్చినాయి పిల్లలకు ఇంత ఆస్తి అవుతుంది ఇల్లు కడతా అనుకున్నా. నేను తిక్కలోని ఇంత భూమి కొనేది ఉండే, ఏమన్నా ఇంత భూమి కొని ఉంటే మంచిగా ఉండే బతుకుదురు పిల్లలు. ఇప్పుడు కాదు బాబాయ్, ఇప్పుడు ఇంత అన్న వస్తా ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు. అసలు ఇప్పుడు అంత కోట్లు సంపాదించి అకౌంట్ లో చూసి మళ్ళీ కూలి పని పోవటం ఏందా మొగలయ్య గారు అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నేను అకౌంట్లో పెట్టలే, మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాల్లో అయిపోయింది పైసలు మొత్తం. ఇల్లు కట్టే వరకే ఇంట్లో అయిపోయినాయి. అయిపోతే మళ్ళీ 4 లక్షలు అప్ప ఇల్లు కొరకు, ఉసిక కాడ ఆడ సిమెంట్ కాడ ఆడ ఈడ. నా పరిస్థితి బాగాలేక ఇంట్లో వెళ్ళక గోళీల కొరకు ఇక నాకు పిల్లగానికి గోళీలకు ఆ ఇంటి తిండికి 30,000 అవుతున్నాయి. 30 లక్షలు గవర్నమెంట్ లో ఇవ్వట్లే మనకి, గవర్నమెంట్ దగ్గర నుంచి మెడికల్ ఆయన దొరుకుతలేవా గోళీలు? కాశీగూడ కాడ ఉండే, కాశీగూడ చాయ్ కృష్ణ హాస్పిటల్నే ఉండే, గవర్నమెంట్ లో లేవా గోళీలు? ఆయన ఇచ్చే గోళీలు గవర్నమెంట్ లో ఉంటే కేవి రమణాచారికి చెప్పిన కానీ అందులో ఉంటే ఇప్పిత్తు కానీ లేవు అందులో. ఇప్పుడు మన గవర్నమెంట్ ఇప్పుడు పద్మశ్రీ వచ్చినప్పుడు పెన్షన్ కాకుండా మామూలుగా మీకు ఇప్పుడు వయసు వచ్చే కూడా పెన్షన్ వస్తుంది కదా బాబాయ్, అదేనా వస్తుందా? లేదు, అది ఇంతవరకు ఎట్టలే. పెన్షన్ కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేయలేదు. ఇప్పుడు మీకు చందు ఉన్నాడు కదా, చందు అప్లై చేయలేదా పెన్షన్? వద్దన్న, అంత చిన్న పింఛన్ ఎందుకు, 2,000 పెద్ద పింఛనే కావాలని. కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఎంతో కొంత వచ్చినా మనకి అది ఉపయోగపడుతుంది కదా. లేదు, రాలే. ఇంక ఈ 25,000 నెలకి 25,000 వచ్చే పెన్షన్ కి అప్లై చేసుకోవాలి. చేశారా? అప్లై చేశారా? చేసినాం కానీ అది ఎన్నడూ ఇచ్చినాడు ఆయన. ఆయన ఇచ్చేటప్పుడు అందరికి ఇచ్చేటప్పుడు నీకు ఇస్తా మొగులయ్యా అన్నాడు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఎట్లా బాబు, ఎట్లా మీకు ఇప్పుడు ఆర్థికంగా ఎట్లా? ఎట్లా లేదు, ఇంకా నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఇస్తేనేమి ఇచ్చారు, ఇవ్వకపోతే మన జీవితం మనం చానేళ్ళు బతకము. పిల్లలకు ఆడబడగొట్టి చిన్న చిన్న పిల్లల బతికిచ్చిన మళ్ళీ వాళ్ళు చిక్కుపాడి బతికితే బాగుండదు. హెల్తీగా తిని మళ్ళీ చదువుకునే పిల్లలు అయ్యారు, వాళ్ళు బయట తిరగాలంటే తిరగలేరు, చిక్కుపడుతున్నారు. ఇక ఉన్న ఇల్లు అమ్ముకుంటాం, గుడిసెలో ఏమైనా చేసుకుంటాం. ఆ పిల్లల పేరు పెట్టి తింటారు తింటారు ఉంటారు. ఆ ఇల్లు అమ్ముతాం అంతే, ఎవరు కట్టిపోతే. అంత కష్టపడింది కదా బాబాయ్. మరి నేను చేస్తాను, మరి నా పరిస్థితి నేను ఏడ తెచ్చి సాకాలి పిల్లల మళ్ళీ. ఇప్పుడు ఆ ఏడ తెచ్చి సాకదు. మరి నేను ఇంకా వాళ్ళు కష్టానికి పోతలేరు, పాడుకోతలేరు. చదువుకునే పిల్లలు అవుతున్నారు, చదువుకుంటున్నారు చిన్న వయసులు. ఇంకా వాళ్ళు నేను ఏడ తెచ్చి పెట్టాలి వాళ్ళకు. ఇటువంటి అప్పుడు మనకి 10 రోజుల సంధి ఆడలో వీళ్ళు పిలిస్తే ఈ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూలకు దానికి దీనికి తిని సాయం చేస్తే పిల్లలకి బియ్యం గింజలు సామాను కూరగాయలు వెళ్తుంది. తినడానికి కూడా గడవట్లేదు ఇప్పుడు. లేదు, నేను మొన్న వచ్చిన బొజ్జి, ఆమె పేరు ఏం పేరు నేను ఇప్పుడు చూపించలే, ఆమె 50 కిలోల బియ్యము 5,000 రూపాయలు ఇచ్చిపోయింది ఆమె. ఇదేంటి బాబాయ్, కోట్ల రూపాయలు మనకి బ్యాంకుల్లో గింకుల్లో పెట్టలే నేను. కోట్ల రూపాయలు వచ్చి మనం తినడానికి బియ్యం బస్తా లేకపోవడం ఏంది? లేదు, ఇంట్లో బియ్యం కాదు అసలు లేవు మాకు, మా పరిస్థితి అట్లా ఉంది. కాదు బాబు, ఇప్పుడు చేతిలో ఇంత మంచి కళ ఉంది. ఇప్పుడు తమన్ సార్ వాళ్ళు అప్పుడు పిలిచి ఇచ్చారు, అట్లాగే ఇంకా నెక్స్ట్ సినిమాలు కూడా చేస్తున్నారు కదా వాళ్ళు. వాటిలో అప్పుడు ఆ పైసలు ఇచ్చినప్పుడు ఓని పెళ్లి చేసిన, 2 లక్షలు ఇచ్చినప్పుడు అప్పుడు ఓరి పెళ్లి చేసిన ఊకుంటున్నా. పిల్లలు చాలా మంది ఉండరు. ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఆస్తులు తాకట్లు పెట్టాల్సిందే. లేవు మన దగ్గర, ఆస్తులు కూడా లేవు. ఏమైనా ఇప్పుడు ఏమన్నా అనుకుంటే అది అమ్మవలసిందే. ఇప్పుడు ఎంత మందికి పెళ్లిళ్ళు అయినాయి? 9 మందిలో ఇప్పుడు 4గురికి అయినాయి. 9 మంది 4గురికి అయినాయి. ఇంకా మిగతా 5 మందికి అయినాయి. 5 మందికి ఓ బిడ్డ చచ్చిపోయింది. ఆ పెళ్లి అయినా ఏమి ఆమె బీమారి వచ్చి చచ్చిపోయింది, జ్వరము దగ్గుతాము వచ్చి ఆమె చచ్చిపోయింది. ఆమె బిడ్డ ఉంది, ఓ బిడ్డ, ఆమె బతుకు నా తానే మీ దగ్గరే. ఇంకా బాధ్యత తీసుకోవాలి తాతగా. నేనే బతికిస్తున్నా. ఆ పిల్ల చదువుతున్నారు. అటువంటి పిల్లలు పనుకో అంటే ఎట్లా పోతారు? ఇక కరెక్ట్ కాదు, చదువుకునే వాళ్ళని పోరు. పొద్దున్న లేస్తే 10 రూపాయలు అడుగుతూనే ఉంటారు. ఏడ తెచ్చి ఇవ్వాలి వాళ్ళకు? అదే ఇబ్బందిలో పడుతున్నాను. వాళ్ళ కోసమని మీరు పనికి పోతున్నారు. పనికి పోవాల్సి వచ్చింది. ఎంత ఇస్తున్నారు బాబు ఇప్పుడు పనికి వెళ్తే? పనికి పోతే 800, 1000 రూపాయలు. మన కోలపారం కాడ కోడేరు ఎత్తనికి పోయినా మొత్తం పని చేసిన అందరు ఎత్తుంటే 15 మంది బట్టి నేను ఎత్తుంటే ఆమె వచ్చిండు. షేట్ వచ్చి, అయ్యా నువ్వు పద్మశ్రీ మొగులయ్యావు, నువ్వు ఎత్తొద్దు, పెద్ద మంచివి, చాలా పెద్ద మంచివి ఏమనుకోకని 2 తటలు ఎత్తిన 500 జైలు పెట్టి ఫోటో దిగి ఇంటికి తోలిచ్చాడు. ఇక ఉంచలే ఆడన్నా. అంటే ఈ పద్మశ్రీ రావటం అనేది మీకు శాపమైందా వరమైందా? వరమే. పెద్ద పేరు, అది పెద్ద పేరు కాదు.
పెద్ద పేరు అది, మామూలు పేరు కాదు. ఇంకా నువ్వు ఒకటి ఏమన్నా అనుకో, నేను టీవీలో చెప్తున్నా కానీ అదే కాదు చాలా మంది అంటుంటే నేను వింటుండా, చూడు మొగులయ్య ఇంత విపరీతంగా తిరుగుతున్నాడు కానీ పద్మశ్రీ వచ్చినందుకు డబ్బున్నోళ్ళు అయితే వాళ్ళు కలిసనికి ఇట్లా ముఖం చూడడానికి కాదు, కాళ్ళల్లో తిరిగే పని, మొగులే కారు కూడా లేదని అంటారు నన్ను బజార్లో పోతుంటే. నేను ఎవరు పిలిచితే వాళ్ళ దగ్గర పోయి ఫోటో దిగుతా అంతే. వాళ్ళు ఎవరు 100 మంది సెల్ఫ్ దిగుతుంటే దిగుతూనే ఉంటా. నేను ఎచ్చలవాడను, నేను రాని దగ్గర నాకు కారు లేదు, ఏడికైనా పోతూనే ఉంటా. కాదు బాబాయ్, ఇప్పుడు మీరు బంగారం లాంటి వాళ్ళు, ఇప్పుడు బంగారాన్ని మనం బీరోలో పెట్టుకుంటాం కానీ రోడ్డు మీద పడేయంగా. ఇప్పుడు మీరు అలాంటి పెద్ద కళ ఉండి కోలపారం దగ్గర పనిచేస్తా ఉందంటే ఆయన చేసింది కరెక్ట్ పని. ఇప్పుడు ఆ కోలపారం యజమాని చేసింది మీరు బాధపడొచ్చు. పెద్ద అవార్డు తెచ్చినావు, వద్దు దేశానికి గౌరవం ఇచ్చినావు, నువ్వు పని చేయొద్దు పో అని చెప్పి. ఇప్పుడు మా అందరికి గౌరవమేగా. ఇప్పుడు మా తెలంగాణ బిడ్డ ప్రపంచ ఖ్యాతి గడించాడంటే మా అందరికి గౌరవ కారణం. ఇప్పుడు అట్లాంటి కళ ఆ బంగారాన్ని కోలపారంలో పెట్టుకుంటా అంటే ఆయన చేసిన కరెక్ట్ పని. ఇప్పుడు మీకు జీవనోపాధి గడవట్లేదు, అందుకని మీకు ఆ కళని పక్కన పెట్టి వెళ్ళి కోలపారంలో పనిచేయడానికి పోయారు. బాబాయ్ గౌరవం అని చెప్పేసి వద్దన్నాడు. మీరు ఇప్పుడు నెక్స్ట్ సినిమాల్లో మళ్ళీ అవకాశాలు ఏం రావట్లేదు బాబాయ్? చిన్న చిన్న సినిమాలకు వచ్చినాయి, మస్తుగా పాడినా కానీ ఏమిస్తారు వాళ్ళు, ఇంత అంత ఇచ్చిరిపోయారు అంతే, వాళ్ళు పెద్ద గీయరు. పవన్ కళ్యాణ్ అసలు సినిమా మనకు రావాలంటే ఎప్పుడు రావాలి, అది అంత పెద్ద సినిమా, అది మంచి సినిమా. అట్లాంటి సినిమా వస్తే పేరు వస్తుంది బయటికి. మీరు బంగారం లాంటి వాళ్ళు బాబు, రోడ్డు మీద ఉండకూడదు. బంగారం అనేది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే గౌరవం. ఇప్పుడు కష్టం చేసిన నేను 25 ఏళ్ళు మట్టి పని చేసిన, 25 ఏళ్ళు గడ్డపారదోయినా మట్టి పని చేసిన. కాకతీయ కాలువకు నెలకు 150 రూపాయలు, నెలకు ఒక నెల రోజుకా, రోజు కాదు నెలకు 150. నువ్వు ఊటలే అప్పుడు నేను చేసిన కాకతీయ కాలువ. ఇప్పుడు కినాల్ నీళ్లు వచ్చేది అదే, ఉప్పరిపల్లి, బొల్లికొండ, హుజూరాబాదు, హన్మకొండ, తుమ్మలపల్లి. నేను ఆ కాలువ పునాది అయినప్పుడు పోయినా మట్టి పని, కైలా పడలే అప్పుడు, పగులు చుక్కలు మొలవలే అప్పుడు. ఒక బిడ్డ నాకు అప్పుడు 25 ఏళ్ళు నీళ్ళక దిడ్డగాని, నేను దిడ్డగాని ఉన్నప్పుడు కైలా పడ్డప్పుడు. 20 నాకు 12 ఏళ్ళలోనే అయింది. 12 ఏళ్ళ పెళ్లి అయింది. నా భార్య 7 ఏళ్ళ ఉన్నది, 12 ఏళ్ళ నేనున్నా. మేనమా బిడ్డ అని చేసింది మా అమ్మ నాకు చిన్నపిల్ల. అప్పుడు నా పెళ్లి అయినాక 11 ఏళ్ళకు పెద్ద మంచి అయింది. 11 ఏళ్ళకు మీకు మొదటి సంతానం అప్పుడు. అందుకే ఇప్పుడు మీకు 9 మంది చిన్నపిల్లలు. మొత్తం అంతా సంతానమే సంపద ఈ రోజు, అంతేగా. సంపదలు పెట్టుకుని అంతా బాగానే ఉన్నారు అంత. అది కాదు బాబాయ్, ఇప్పుడు మళ్ళీ ఇంత ఉన్నప్పుడు మీరంతా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి వీళ్ళంతా చూస్తుంటే మీరు అంత హై ప్రొఫైలే. ఏదైతే ఉంది మన బతుకులు వాళ్ళకి, నేను బీదూరినైనా వాళ్ళకి తెలుసు. ఒకటి వాళ్ళంతా గుర్తే ఊరోళ్ళు. కానీ కేసీఆర్ కేటీఆర్ సారు నమస్కారం వాళ్ళకి. కానీ వాళ్ళైతే మన ఊరోళ్ళు గారు దూరమే, కానీ వాళ్ళు సాయం చేసారు. ఒకటి రేవంత్ రెడ్డి మటకం మన అచ్చంపేట నియోజకవర్గము, మన ఊరు, మన దేశము, మన పల్లె, మన పాలమూరు జిల్లా, మన సారు. ఆయన దయ ఒట్టి నాకు ఇంత సాయం చేస్తే నా ఇల్లు నిలబడుతుంది. ఆయన దేశంలో ఉండడు రాజు, ఆయన పెద్ద ఆయనకు దయ. ఆయన ఇంత సాయం చేస్తే నేను బతుకుతా. ఆయన దయ వచ్చి మరి సాయం చేస్తే, ఇంకా సాయం చేయకపోతే ఎవరు తట్టుకోరు, ఎవరు వెళ్ళారు బీద కుటుంబం, ఆ ఇల్లు అమ్ముకుంటా అంతేగా. ఆయన సాయం చేస్తే ఇల్లు ఉంచుకుంటా అంతే. అంతే కష్టపడుతుంది. ఇంకా నా పిల్లలకు ఆయనకు మొక్కుతాం, ఇంకా నా పిల్లలు మొక్కుతారు, ఆయన మొక్కుతాం అంతే. ఏదో ఇంత సాయం చేయాలి, ఆర్థికంగా ఇంత సాయం చేసి ఆ ఇల్లు కట్టుకుంటే అటు ఇంత ఆర్థికంగా సాయం చేసి నా భూమి ఇచ్చి 25,000 పింఛన్ ఇవ్వాలి నెల నెల. మీరు కష్టపడి తెచ్చుకుంది పద్మశ్రీ. ఇప్పుడు నెల 25,000 వస్తా ఉంటే మళ్ళీ కూలి పని పోవాల్సిన అవసరం ఉండదు, అంతేగా. మళ్ళీ పోతారా? ఇంకా అంత పైసలు ఇచ్చి నాకు ఎట్లా పోతాము? నాకు ఇంట్లో గోళీలు వస్తాయి, నెలకు బియ్యం వస్తాయి, సామాన్లు వెళ్తుంది, అంత వస్తుంది నాకు. ఇంకేం అవసరం లేదు, చూసుకుంటారు. ఇప్పుడు మొన్నటి సంది టీవీలో వీళ్ళకి అందరికి గుర్తాయి, అందరు పిలిచినాక ఇంకా పని కోతలేను, ఇంటికానే ఉంటున్నా. ఇప్పుడు మీరు చేయలేరు కూడా, ఇప్పుడు మీరు సెలబ్రిటీ బాబా. ఇప్పుడు ముక్కు మొహం తెలియదు అనుకో, ఏదో గుడ్డు చెప్పు కాకుండా చేసుకొని కష్టపడతారు, అయిపోయింది. రెక్కల కష్టము, సాయంత్రానికి ఇంత డబ్బులు వస్తే అయిపోతుంది. ఇప్పుడు అట్ట కాదు కదా. ఇప్పుడు మరి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మొగలయ్య గారు అంటే మిషన్ తిప్పాల్సిందే, ఎక్కడ పోయినా గుర్తుపడతారు.
అందరిలో ఎలాగైనా ఇప్పుడు సెల్ఫీలు, ప్రతి ఒక్కరి ఫోన్ సెల్ఫీలు గుర్తింపు వస్తుంది. రోడ్ మీద పోనీయరు నన్ను. పోనీయరు. చాలా సంతోషమయ్యా. మొన్న ఎందుకు మిమ్మల్ని టీ స్టాప్ దగ్గర మామూలు పేరు కాదు, బేగంపేట బిర్చికి బొమ్మను పెట్టిరు. అక్కడ బొమ్మను ఇక్కడ తెలంగాణ బొమ్మ దగ్గర ఆ కవులు కళాకారులకు బొమ్మలు వేసారు కదా, అలా నా బొమ్మ పెట్టారు. ఇప్పుడు అంత ఇది పెట్టుకొని మరి మీరు కూలి పని చేస్తాను, బొచ్చలు మోస్తానంటే చెయ్యకపోతే ఎట్లా? తెలంగాణ మనకు వెళ్తలేదు కదా, వెళ్ళకపోతే ఏం చేస్తాం. కానీ నాకైతే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి మీద నాకు నమ్మకం ఉంది. మన సారు, మన ముఖ్యమంత్రి, మన జిల్లా మన సార్ కదా, ఏదో సాయం చేస్తే గానీ చేయాలి దేవుడు అని అంటున్నాను. రైట్ బాబు, వాళ్ళు సాయం చేస్తారు, కరెక్ట్. ఇప్పుడు మీ దగ్గర కళ ఉంది, ఇప్పుడు మంచి ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మీ అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళకి చెప్పి మీకు మంచి పారితోషికం ఇస్తే చేస్తారా? వాటి చేస్తా. నేను ఇప్పుడు ఫోన్ ఎటువంటి ఇప్పుడు మనకి ఒక డైరెక్టర్ సార్ ఉన్నారు, నేను సార్కి ఇప్పుడే లైన్ లోకి తీసుకొని సుఖపూర్వజ్ గారు అని చెప్పేసి లైన్ లోకి తీసుకొని ఇప్పుడే మీకు లైవ్ లోనే ఇంటర్వ్యూలోనే ఆయన మాట ఇచ్చి చేసేలాగా మన ఛానల్ తరపు నుంచి అనుకుంది. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇది మన భీమ్లా నాయక్ మొగలే గారు గుర్తున్నారు కదా సార్? తెలుసు. సో పద్మశ్రీ అవార్డు ఇప్పుడు లైవ్ లోనే ఉన్నాము. అండ్ మీ ఫోన్ స్పీకర్ లోనే ఉంది. మొగలే గారు కూడా మన ముందే ఉన్నారు సార్. సుఖపూర్వ సార్ అని ఇంతకుముందు శుక్ర మాట్రాని మౌన్ ఇప్పుడు సూపర్ హీరో ఫిల్మ్ మాస్టర్ పీస్ అనేది తీస్తున్నారు. లైన్ లోనే ఉన్నారు సార్, ఒకసారి ఇస్తున్నాను మాట్లాడండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. బాగుండ్రా సార్? హలో, మొగులేను సార్. హలో, మొగులేను సార్. వినపడుతుందా? నమస్తే సార్. సార్ దగ్గర నేను ఇక్కడికి వచ్చిన ఇంటర్వ్యూలు చేస్తున్నా, మాట్లాడుతున్నా, మీకు మాట్లాడిపిస్తాను మాట్లాడుతున్నాడు. అదృష్టం మనది కాదు సార్, అది రేఖ దేవుడు సాయం చేసిండు. ఏ తండ్రితో ఏ పుణ్యమతులతో మనమంత పుణ్యాత్కులం కాము, కానీ ఆ సాయం మనకు వచ్చింది సార్. అది మన నిదానానికి, మన వాక్యకు, మన నెక్కకు, మనం ఒక మనిషికి రచించి మనం తినకుండా ఒకరికి భోజనం పెట్టేసుకుంటే గుణం ఉన్నందుకు అది వచ్చింది సార్. అంతే. చెప్పారు జస్ట్ 30 సెకండ్, ఒక 25 సెకండ్ 15 సెకండ్ గ్యాప్ లో మీరు నాకు ఇచ్చే ఆన్సర్ లోనే జీవితం చెప్పేశారు. అవును సార్. సార్ అయితే ఇప్పుడు మొగలే గారు ఇప్పుడు పద్మశ్రీ వచ్చి అంత పేరు గడించిన తర్వాత కూడా ఈ రోజు చూస్తే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. ఇప్పుడు కూలి పని చేస్తూ బొచ్చెలు మోస్తూ ఇలా ఇబ్బంది పడుతూ చాలా, అంటే ఈ రోజున చూస్తే రోజు గడవని పరిస్థితి అనమాట. ఇప్పుడు ఎవరైనా ఒక కేజీ బియ్యం ఇస్తే వండుకుందాం అన్న స్థాయి ఇప్పుడు ఇట్లా ఉంది సిచ్యువేషన్. సో ఇప్పుడు నేను మన తరపు నుంచి నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏ ప్రాజెక్ట్లో వచ్చినా కానీ మొగలే గారికి మీ తరపు నుంచి ఆ ప్రాజెక్ట్లో కంపల్సరీ పని కల్పిస్తారని చెప్పేసి నేను కాల్ చేయడానికి ముఖ్య కారణం సార్. మొగలే గారు సార్, నమస్తే. అంటే అది వినడానికి బాధాకరమైన విషయం. అంటే మీలాంటి పర్సనాలిటీస్ కి, అంటే మీరు ఇప్పుడు నాతో 15 సెకండ్ల ఆన్సర్ కే నాకు అలా అనిపించినప్పుడు నాకు చాలా ఘోరమైంది సార్. నాకు గోళీలు లేవు, షుగర్ బీపీ వచ్చింది, నా కొడుకుకు పిడుసు వస్తుంది, గోళీలు లేవు. కేవీ రమణాచారి గుర్తు, దేశానికి గుర్తు సార్. కేవీ రమణాచారి గారు బాగా చేసిండు, నా కొడుకుకు 2 లక్షలు కట్టిండు ఆయన్నే. నా పరిస్థితి లేక బాగా చేయించిండు. మా పరిస్థితి లేదు, తిననిక కూడా లేకుండా అయింది. ఆ పరిస్థితి లేనందుకు ఆ సార్ మాట్లాడుతున్నాడు నీతో. అదే సార్, అదే తన పరిస్థితి చెప్తున్నారు మీకు. ఖచ్చితంగా ముందు సినిమాలు ఏవైతే తీయబోతున్నామో ఆ సినిమాల్లో ఖచ్చితంగా విజువల్ గా నేను మాట అన్నాను అంటే 100% నిలబడతాను మొగలే గారు. అంటే నన్ను మీరు ఫిజికల్ గా చూసిన వాళ్ళకి నాకు తెలుసు. నేను మాట అన్నాను అంటే 100% పుణ్యం వస్తుంది సార్. మీకు పుణ్యం వస్తుంది. నమస్కారం పెడతా, మమ్మల్ని బతికిచ్చినట్టు అవుతుంది, నీకు పుణ్యం వస్తుంది సార్. సార్ చెప్పిన మాట పోటీ చేస్తే నా పిల్లలు చాలా పేరుంటుంది సార్. దయ సార్, మీ దయ. 100% ఇది పక్కా. అదే సార్, నేను మీడియా సాక్షిగానే చెప్తున్నా, 100% ఇది పక్కా. అది కాకుండా మీకు ఆర్థిక సహాయం, అంటే మీరు ఇప్పుడు నాకు విషయం చెప్పారు కాబట్టి చేయాలంటే నాకు ఏదైనా కన్సర్న్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ డబ్బులు ఇస్తాం. నమస్కారం సార్, చాలా దయ సార్, చాలా దయ సార్. సంతోషం సార్. చాలా ఇబ్బందులు ఉన్నందుకు మీరు ఇది గడిచినందుకు చాలా సంతోషం. ఎక్కడో తాయిలో ఉంటారు,
మేము ఏడ్చి తల్లుల పిల్లలను కూర్చొని ఏడ్చే తరీక వచ్చింది సార్. అటువంటి పరిస్థితులకు వెళ్ళి బయటకు వస్తున్నా. అలాంటి పరిస్థితి మీకు రాకూడదు. వచ్చింది. మీరు 15 సెకండ్స్ సంబంధించిన సారాంశం చెప్పేశారు. నాకు ఇంకా బాగా రిప్రజెంట్ అయిపోయింది మైండ్ లో. సో నేను అంత ఖచ్చితంగా చెయ్యాలి. అది వర్క్ పరంగా నేను చేసేది 100% ప్రతి సినిమాకి నేను చేస్తూ పోతాను. ఇకపోతే నేను పర్సనల్ గా మీకు ఫైనాన్షియల్ గా సహాయపడదామంటే నాకు అకౌంట్ నెంబర్ మాధవ్ ఏదైనా పంపించి మీరు వస్తే నేను ఖచ్చితంగా వెంటనే చేస్తాను, ఇమ్మీడియట్ గా చేస్తాను. మొగలయ్య గారు చాలా చాలా సంతోషంగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు రానున్న చిత్రాల్లో ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారన్న నమ్మకం అయితే ఉంది, కానీ ఆర్థిక సాయం ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. 100% నేను చేస్తాను. మీరు నాకు డీటెయిల్స్ పెడితే నేను గంటలోనే ఫినిష్ చేస్తాను. షూర్ సార్, డెఫినెట్లీ. మొగలయ్య గారిది మీకు అకౌంట్ నెంబర్ అవన్నీ మీకు షేర్ చేస్తాను సార్. సరే, హ్యాపీయా సార్? నమస్కారం. ఒక్కసారి కలవాలి సార్. మీకు ఎక్కడుంటారో తెలుసు. మన ఇద్దరం కలిసి మాట్లాడి ఒక ఫోటో దిగుదాం. ఫోటో దిగి తప్పకుండా నా నోరు చూస్తూ ఒక పాట పాడతా. పెద్ద మనిషి నేను కదా, నేను ఒక పాట పాడతా. షబాస్ హాడగాదు ఈడగాదు అమీరుల్ల మేడగాదు గుర్రము నీళ్ళ గుట్ట కాడ అల్లుగు వాగుతాండలోన జమ్మ చెవుడు చెట్టున్నది. ఆ జమ్మ ఎవడు చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతుండాది. ఎండలేదు రాత్రి కాదు ఏగు సుక్క వడవంగాలే పుట్టిండాడు పూలి పిల్ల. నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయ్, నాయన పేరు సోమలగండు, తాత పేరు బౌదూరు, ముత్తుల తాత ఈరా నాయక్, పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. నమస్తే సార్. నమస్తే. అయ్యో బలవరే, ఏం బాధపడుతూ మీరు నాకు డీటెయిల్స్ పంపించండి, నేను చూస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్. అయితే మనకి ప్రముఖ డైరెక్టర్ సుఖపూర్వజ్ గారు మీకు మాట ఇచ్చారు. నెక్స్ట్ సినిమాలో ఏదైనా ఒకటి ఇస్తానన్నాడు. ఖచ్చితంగా తప్పకుండా ఇస్తానన్నాడు. ఇస్తాడు. ఇంకా సార్ మీతో పాట పాడిస్తారన్నారు, ఇస్తారన్నారు. ఇలా ఇప్పుడు మీకు ప్రతి చిత్రసీమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఉపాధి కల్పిస్తూ ఉంటే మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటది. ఇట్లా వస్తే నాకు ఖుషాలు ఉంటుంది సార్. నా పిల్లలకి ఏం అకారం ఉండదు, అంతేగా మంచిగా ఉంటది, నా మంచి ఆరోగ్యంగా ఉంటా, మంచిగా ఉంటుంది సార్. నాకు ఇట్లా వస్తే బాగుంటది. మనం కానీ ఇంకొక సినిమాలో మంచి పవన్ కళ్యాణ్ సినిమా వాడినట్టు ఒక సినిమా వాడితే ఇంకా పేరు వస్తుంది సార్. చాలా పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే మన ఇంటర్వ్యూ చూస్తున్నారో తెలుగు చలనచిత్రంలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్స్ కూడా మీరు ఏదైతే రానున్న చరిత్ర చిత్రాలు తీస్తున్నారో రానున్న ప్రాజెక్ట్స్ లో ఖచ్చితంగా మొగలయ్య గారికి ఒక వేషం అయితే కావచ్చు, లేదా ఒక పాట కానీ ఏదో ఒక రకంగా మీ ప్రాజెక్ట్స్ లో మీ సినిమాల్లో మొగలయ్య గారికి ఇంత స్థానం కల్పించమని ఖచ్చితంగా సంతోషం. మా ఇంటర్వ్యూ ఈ ప్లాట్ఫామ్ నుంచి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. ఎందుకంటే ఒక బంగారం ఉండాల్సింది బీరువాలు, రోడ్డు మీద కాదు. అలా మొగలయ్య గారు లాంటి ఒక కళ ఉండాల్సింది ప్రజల్లో ఉండాలి, ప్రజల మనసులో ఉండాలి. ఇలా కూలి పనులు చేసుకుంటే ఇలా కాదు మీ స్థానం సార్. మీరు ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయొద్దు. ఇప్పుడు మీకు మా నెక్స్ట్ ప్రాజెక్ట్ లోనే రేపు జూన్ లోనే స్టార్ట్ అయిపోతుంది అది. ఆ ప్రాజెక్ట్ లో మీకు సుఖపూర్వజ్ గారు డైరెక్టర్ గారు మాట ఇచ్చారా లేదా? ఇప్పుడు అలాగే ఇప్పుడు మనకు తెలిసిన డైరెక్టర్స్ అందరికీ కూడా ఇప్పుడు మీరు మీ కాంటాక్ట్ మీ అందరికి షేర్ చేస్తాము. అందరు డైరెక్టర్స్ నుంచి కూడా మీకు కాల్స్ వస్తుంది. తప్పకుండా మిమ్మల్ని సార్. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు మనం చేపలు పట్టడం నేర్పించామనుకోండి, మీకు ఆకలి వేసినప్పుడు చేపలు పట్టుకుంటే ఆ స్కిల్ వస్తూ ఉంటుంది. మీకు ఇప్పుడు నిండా కడుపు నిండా చేపలు పెడితే ఒక పూటకి అయిపోతుంది. అవునా కాదు? మీరు బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అంటే ఇప్పుడు మనకి సార్ మళ్ళీ మన బ్యాక్ టు ఇంటర్వ్యూ వస్తే అసలు ఫస్ట్ ఈ కళ అనేది మీకు ఎలా వచ్చింది, ఎలా అబ్బింది? ఈ కళ మా నాయన నేర్పిండు సార్. నా నాయన, నా తాతలు ముత్తాతలు. మీ నాన్నగారి పేరు? మా నాయన పేరు ఎల్లయ్య. దీని కిన్నెర తయారు చేసిన ఆయన పేరు కాశీమయ్య కొడుకు వెంకర్రామయ్య. మొగులయ్య కొడుకు వెంకర్రామయ్య వేసినాక రామయ్య వేసినాక ఎల్లయ్య. మా నాయన తండ్రి ఎల్లయ్య వేసినాక నేను వేసిన ఎల్లయ్య కొడుకుని నేను. ఒకరిని చూసి ఒకరు మాకు చదువు రాదు, మాకు రాసుకొని పాడలే. పాడిన పాట పాడుకుంటా వచ్చినాం. నువ్వు పాడితే మా నాయన పాడితే నేను పాడినా, మా నాయన తండ్రి పాడితే మా నాయన పాడాడు. అంతే. పాడిన పాటలు పాడుకుంటూ వచ్చినాం. అది తరాల పొట్టి వచ్చి పెద్ద పేరు అయిపోయింది సార్. అది అట్లా
ఇప్పుడు అది ఆ సినిమాలోకి ఫస్ట్ ఎలా గుర్తింపు వచ్చింది అవకాశం? ఆ సినిమాల గుర్తింపు మన కల్చరల్ డిపార్ట్మెంట్ మావిడి హరికృష్ణ డైరెక్టర్ గారికి నమస్కారం. ఆయన దేవుడు మాయా, ఆయనదే పుణ్యం, ఆయనదే దయ, ఆయనదే పుణ్యం, ఆయన చేసిన పుణ్యమే. ఆయన మావిడి హరికృష్ణ డైరెక్టర్ గారు చాలా సంతోషం, ప్రేమగాలోడు. నాకెన్నో అవార్డులు, నాకెన్నో ప్రోగ్రాంలు ఇచ్చాడు మస్తుగా. బోనాలకు, దాంట్లకు, దీంట్లకు, గంగేద్రుల ధర, ఉగాది పండుగలకు మస్తుగా ప్రోగ్రాంలు ఇచ్చాడు. అప్పుడు 6 ఏళ్ల కింద 7 ఏళ్ల కింద మస్తుగా పాటలు పాడిన. కానీ నాకు ఆయనను అడిగిందంట హరికృష్ణ సార్, మన ఎవరు హరికృష్ణ సార్ని అడిగిందంట పవన్ కళ్యాణ్. అడిగితే మొగులయ్య నోరు మంచిగా ఉంది, మంచి పాటలు పాడతాడు, మొగులయ్యని పెట్టుకోండి సార్ అన్నాడంట. అంటే నెమ్మరిస్తారా సార్ అంటే ఇంకా నాకు ఫోన్ చేసాడు, మొగులయ్య ఇట్లా సంగతి ఇట్లా సంగతి అంటే, సార్ నీకు పుణ్యం వస్తుంది, పాడతా సార్, చెప్పండి సార్ అన్నగా ఫోన్ చేస్తే డైరెక్ట్గా నాకు పవన్ కళ్యాణే ఫోన్ చేసాడు. ఆయనే చేసాడు. మొగులయ్య గారు బాగుండరా, నేను పవన్ కళ్యాణ్ సార్ నా అన్నాడుగా. అంతే. అంటే సార్ బాగుండా, నిన్ను చూడలేదు సార్, పవన్ కళ్యాణ్ అంటే ఎవరో కానీ నేను చూడలేదు కానీ బాగుండా అన్న. అంటే నా సినిమాలో పాట పాడాలి, మీరు పాడగలుగుతారా అని అంటే పాడతా సార్, మీరు ఏం పాట పాడమంటారో పాడతా అంటే పొద్దుగాల కారు వస్తుంది, మీరు అడ్రస్ పెట్టుండి అన్న. అంతేగా అడ్రస్ పెడితే కారు వచ్చింది, తీసుకుపోయి మాదేపురం ఏనంట, మాదేపూర్ ఐటీఎస్ఎస్ లా అక్కడ సినిమా నడుస్తుంది, ఆడ గుట్టల అడవిలా, ఆ అడవిలోకి తీసుకుపోయి ఆడ కలిసి మాట్లాడి, చాలా మంచి పేరు వచ్చిందయా, ఇంకా సుమంటి పేరు రాదు, నా జన్మకు ధన్యం ఏమనుకో గాని పవన్ కళ్యాణ్కి మొక్కాలి. ఎవరెవరి మీద పేరు పాటలు పాడారు? ఇప్పుడు భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ కోసం ఒకటి పాడారు. అప్పుడు వెనకటి పాటలు పాడిన సార్, మియా సావు, పండుగ సాయన్న, ఎండబెట్ల పకీరయ్య, అప్పటి పాటలు. ఎండబెట్ల పకీరయ్య మా తాత పాడిండు, మా నాయన పాడిండట. మా తాత ఉన్నప్పుడు శిర్సినగర్ల రాళ్ళ వారి కొరకు పాడిండ్రు పాట. ఆ పాట పాడతా చూడు. సుక్కల్లా సూరుడవు లెక్కాలకు మన గాడవు, యా తల్లి ఎల్లది ఎండబెట్ల పకీరి. వంగ పకీరే, ఒంగోలు. తండ్రి పేరీరయ్యా, తల్లి పేరు చెన్నమ్మ, తండ్రి దాచినప్పుడు 7 ఏళ్ల పిల్లగాడు ఎండబెట్ల పకీర. వంగ పకీరే. అప్పుడు అన్నాడంట, అమ్మా అన్నా మాట తప్పాను, అడిగెంకి దియాను, పేద వాళ్ళకు ధర్మ పెళ్లి చేస్తా, ధర్మ పుస్తలు కడతా, అన్యాయం నాకొద్దు నా తల్లి చెన్నమ్మ. ఒక్కడే కొడుకు చెన్నమ్మ, తల్లి పేరు చెన్నమ్మ. పాలమూరి జిల్లాల 20 బాళ్లపల్లి సిరిసినగళ్ళ తప్లాపురం పేరెళ్ళిన చారాగుడు మావుల నేను పట్టొస్తా నా తల్లి చెన్నమ్మ. అదిలాపురం పాటేళ్ళు పోటొస్తే మొక్కిండు, సిరిసినగళ్ళ రాముల వారు మళ్ళా ముట్టావోను, ఈ మామూల మళ్ళీ సిరిసినగళ్ళ గుట్ట మీద కోనేర బైదు ఊత, కోట్లు ఖర్చు వచ్చినా సరే కోడెల బాయి పట్టిస్తా, ముక్కిడి పోసమ్మకు 30 ఆటలు కొడతా, లారీ బట్టలు తెస్తా, 500 పెళ్లిళ్ళు ధర్మ పెళ్లి చేస్తా. పేద పేదోళ్ళకు 500 పుస్తలు చేపించి పెళ్లి చేసినట. 500 ఆ జమాన్లో 500 పుస్తలు ధర్మ పెళ్లి చేస్తా, అన్యాయం చెయ్యాను పేద పేద వాళ్ళకు ధర్మ పెళ్లి చేస్తా. బంగారం 2.5 ఉన్నదంట అప్పుడు. 2.5 ఎండేమో రూపాయనట, బారాన 3 దుడ్లు ఉన్నదంట. మా నాయన చిన్న పిల్లగాడంట, మా తాత అప్పుడు చేసిండంట పెళ్లి. చెన్నమ్మకి ఒక్కడే కొడుకు వెంకటబెట్ల పక్కీర. ముక్కిడి పోసమ్మకు 30 ఆటలు పోచి సిరిసినగర్ల గుట్ట మీద జాతర సాగిపించిండి యజవంతుడు పకీర. పేదోడు జాతర సాగిపించిండు సిరిసినగండ రాను వారి గుట్ట కాడ జాతర. ఇటువంటి కథ. ఆ కళ ఎక్కువ చేసి ప్రేమతోని ఒక మనిషిని ప్రేమించి అన్నం పెట్టిన మనిషి, ఆ ధర్మం ఏమైంది చూడు, ఆయనకు ధర్మం ఎక్కువ చేస్తే, ఆ ప్రేమ ఎక్కువ చేసి సాయం ఎక్కువ చేసినందుకు ఆయనకి ఏమైంది, కందారులి కట్టెనక, తాడూరి బాటాల, తెట్టే గుంట వెనక, గగ్గలపల్లి ఊరెనక గాడిదల బాట ఉన్నది చూడు. బాడిదల బాట కాడ పోయి చెలకాడన వంతే
ఆయన పుణ్యం ఎక్కువై భగవంతుడు ముఖానికి ఎండ కొట్టి 12 శిరసుల నాగవాము వచ్చి ఇట్లా పట్టిండంట పడిగే పాము 12 శిరసుల పాము వచ్చి పడిగిట పట్టిందంట నెత్తిన ఆయనకు ఎండబెట్ల పక్కిరేకు వంగ పక్కిరేకు తాడూరు బాటలు. అప్పుడు తల్లి కాలు మొక్కి చెప్పిండంట ఏమని, అమ్మా ఎండబెట్ల గుట్ట మీద ఇల్లు కడతా అన్నాడంట. డబ్బే చేస్తావు బంగూరెళ్ళ కడతావురా నా గుడికా పాకీరా అబద్ధము నాకొద్దు కందార్ములి బాటాలా తాడూరి కాడాలి ఎండబెట్ల తోవాలా బంగుల నీరు కడతాము నా తల్లి. బంగుల చిన్న బంగుల కాదు ఇప్పుడు కట్టింది, బండ మీద గుట్ట మీద కట్టిండు ఎండబెట్ల పక్కిరే. పేదోళ్ళకి అన్నం పెట్టడం అది. లాస్ట్కు సిరిసినగండ్ల జాతర సాగినప్పుడు 92 ఏళ్ళు బతికినాక 90 ఏళ్ళు దాటినాక ఆ గమనికాడ కూర్చొని దండం పెట్టి జాతర సాగుతుంటే సిరిసగం పొద్దప్పుడు కూర్చొని లేచి నేను ఇంత బతుకు చేసినా గానీ రాముల వారు కనపడతాడు అనుకుంటే కనపడకనే పోయా కదా అనుకున్నాడంట. మధ్యలో అనుకొని కళ్ళు తెరిచి చూస్తే ముంగట్టే ఉన్నాడంట ఒక బాపనాయన సగం పొద్దప్పుడు. ఏమయ్య గారు ఏమంటుండవు పకీరయ్య, నీ ధర్మం ఎక్కువైపోయింది, నువ్వు దేవుని దగ్గర ఉంటావు ఒక్కో అన్నాడంట. నీ ధర్మం ఎక్కువ ఉంది, నువ్వు ధర్మాత్ముడు దేవుని దగ్గర ఉంటావు అన్నాడంట. నిజ రూపం కనపడదు. చూసిన వాడిని నేను ఎవరినంటే అయ్యగారు చూడలేదు, చూడు నా దిక్క అన్నాడంట. కనపడ్డదంట నిజ రూపం, రాముల వారే కనపడ్డాడంట. పకీరేకు రాముల వారు కనపడ్డాక అలా దిశ తిరిగిపోయింది. ఇప్పుడు ఎండబెట్ట కాడ వాళ్ళ 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 వంశం చాలా గొప్ప వంశం అయింది. చాలా పెద్దోళ్ళు అయ్యిండ్రు, చాలా పెద్దోళ్ళు అయ్యిండ్రు. బాగుండరు. మన శరద్ బాబు, మోహన్ గౌడు, విఎన్ గౌడు ఆయన కొడుకే. అప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నారు, వాళ్ళు పెద్ద పదవిలో ఉన్నారు వాళ్ళు, చాలా పెద్దోళ్ళు. ఇప్పుడు మంచిగా ఉండరయ్యా. నేను పాటలు పాడిన ఇళ్ళ కాడ చూసి వచ్చిన, వాళ్ళ బంగ్లో చూసిన, చాలా పుణ్యాత్ములు, మంచి ధర్మం. అది పకీరే. ఇంకా మళ్ళా మియాసావుది 500 ఏళ్ల కింద ఆడాలి ఎడిమియసావు ఈడాలి ఎడిమియసావు పాల్గంటి గుట్టల మీద పాడవుల బండ కాడ అమ్మబాయి గడ్డ కాడ బొమ్మ మేవుడి చెట్టు ఉంటాది, బొమ్మ మేవుడి చెట్టు కింద 12 అమ్మ మియసావు. ఈ పాటనే పవన్ కళ్యాణ్కి వాడిన పాట. 12 అమ్మ మియసావు అనేవి ఇదిందా, పుట్టిండమ్మ పులిపిల్ల ఇది. బొమ్మ మేవుడి చెట్టు ఏమో అది మియసావుది, బొమ్మ మేవుడి అనకూడదని జమ్మ మేవిడి. ఇదే పాట. బొమ్మ మేవిడి చెట్టు, బొమ్మ మేవిడి చెట్టు కింద పుట్టిండమ్మ పూలి పిల్ల. అలా చరద మన ఎవరు మన అలా పాటల భీమ్లా నాయక్ తండ్రి పేరు భీమ్లా నాయక్, మీరాబాయి వాళ్ళు ఉంటారు కదా. అట్లా ఇందా అమ్మ పేరు ఆశబీమి, తండ్రి పేరు బందియసావు, తల్లి పేరు ఆశబీమి, తండ్రి పేరు బందియసావు, ముత్తోతాత మదర్ సావు అని ఇలా ఉంది. ఆ పేరే ఈ పేరు. ఆ పేరు అన్ని పేర్చుకొని పాట పాడినందు శబాస్. కందనూలి తాలూకాల పాలమూరి జిల్లాల తండ్రి పుట్టిండమ్మ పూలి పిల్ల. ఇద్దరి పెట్టి ఎద ఉంటాది, ఇద్దరి పెట్టంట ఎదా అంటే ఇంకో ఇక్కడ ఒక మంచి కూర్చున్నంత అని ఆయన ఏదా పిరికెడంత నడుముంటుందంట. ఆయన పిక్కల్ల తాయితలంట. రజాకర్ల గెదిని కొట్టిండంట. రజాకర్లు ఉన్నారంట, ఆ రజాకర్ల కొట్టిండంట. ఆయన దేశంలోకి వెళ్ళి రాకుండా పాలమూరు జిల్లాకు రాకుండా కొట్టిండంట. రజాకర్లు కొట్టి మందిని చంపుతుంటే చంపకుండా కొట్టి చంపిండంట. రజాకర్లకు అడ్డం తిరిగిండంట. పులి పిల్ల మియసావు రజాకర్ల గెదివినాడు. అమ్మగారు శంకరమ్మ ఊడపర్తి రాజగారు పేదవాళ్ళు చెప్తున్నారు చెల్లుకుంట లేపి అమ్మ బావులు నీవు తోడి అమ్మ పేదవాళ్ళ పెళ్లి చేయి, పేదోళ్ళకు పెళ్లి చేయి, చెల్లుకుంట లేపి దేశం మీద ఒక రాజధాని అయిపోతావు, నువ్వు రాజధానివి అని అన్నాడంట. ఆ శంకరమ్మకు చెప్తే శంకరమ్మ ఏం బిడ్డ దోపిడీ చేస్తావా? అప్పుడు గద్వాల సంస్థానం ఉన్నదంట. గద్వాల పాలమూరు జిల్లా గద్వాల సంస్థానం ఏనుగ మీద వస్తే రాజగారిని అడిగిందట. అమ్మగారు రాజగారు గద్వాల రాజగారు సంస్థానాలు, దేశాల మీద సంస్థానాలు మొత్తం పేదోళ్ళు
బావులు చెల్లు లేక నీళ్లు లేక ఆధారం లేక గుడ్డు చచ్చిపోతున్నాయమ్మా. దేశం మీద చెల్లుకుంటలేనండి. మీరు వేయకపోతే నేను వేస్తా. ఉన్న వల్ల డబ్బు తీస్తా, పేద వల్ల కంచి పెడతా, చెల్లుకుంటలేస్తా నేను. సుక్క వంటి బియ్య సావు బాళవద్ది రాజుల గుట్ట పానగంటి గుట్ట మీద చిన్న కీల గట్ట లేదు. పేరు చెప్పి కట్టిండయ్య బొబ్బిలి గుట్ట లేక. ఒక గుట్ట మీద పాలమూరు జిల్లాల పానగల్లు పట్టణం అంట. గుట్ట అంటే చిన్నది కట్టలే, మామూలుగా జజ్జాయి తోపుగుండ్లతో కట్టిండు. మహా ఈరులు వాళ్ళు, సచ్చినోళ్ళు గారు, పుణ్యాత్ములు ఉన్నట్టు వాళ్ళు లోకములో ఇప్పుడు ఉన్నట్టు. పానుగల్లు కీల గట్టి పేరు కొట్టి బియ్య సాప్ కందలూలి తాలూకాల నంది ఒడ్డవాను కాడ. ఒడ్డవాను ఊరు బయట నంది గూడి కట్టిండు. ఒకటి నంది నిలబెట్టిండంట, చిన్నది కాదు. పాలమూరు జిల్లాలో ఒకటి బూతుకూరు దగ్గర ఉంది. పాలమూరు జిల్లా బూతుకూరు దగ్గర గానపురం గుట్ట మీద చిన్న కీల గట్ట లేదు. కీలగార పూర మాలి పేరేసిండు మీయ సాప్. కొత్తకోట దగ్గర ఒకటి కానాయపల్లె చెరువు వేసిండు. సీజన్తో చేపించిండు కానాయపల్లె చెరువు. గుర్జులు కట్టిపించిండు. ఇప్పుడు కాదు బాబాయ్, అసలుకి ఎంత మెమొరీ, ఎంత జ్ఞాపకం వదిలితే నాకు రోజంతా. కానాయపల్లె చెరువు వేసిండు, సీజన్తో చేపించిండు. గుర్జుకు అమ్మగారి పేరు కొట్టిండంట. ఒరపరి శంకరమ్మ పేరు, రాజనరసమ్మ గారి పేరు, దుర్సాని పేరు కొట్టి సుక్క వంటి బియ్య సాప్ శ్రీరంగారపురం కాడ దేవాలయం కట్టిండు. చిన్నది కాదు గోపురం అది. నేను పోయి చూసి వచ్చిన శ్రీరంగపురం గోపురం. మీది పరుపు బండ మీద బియ్య సావు పేరు కొట్టి గద్దువాల పోయినాడు. గాలి గోపురం కట్టించిండు. గద్దువాల గాలి గోపురం లింగమ్మ బాయి కాడ. పాలమూరికెళ్ళి చుక్క వంటి మీయ సావు, పూలిపిల్ల మీయ సావు, పట్నం వచ్చే మీయ సావు. పట్నం ఇది పట్నముల్ల గోల్కొండ పేరెళ్ళిన గోల్కొండ చూస్తున్నారే. గోల్కొండ ఏలినొళ్ళు కాకతీయ రాజులంట. రైట్. గోలుకొండ ఏలినొళ్ళు కాకతీయ రాజులంట. కాకతీయ రాజులు తండ్రి వాళ్ళు ఏలిపోయిన గొల్లరాజు ఏలిండయ్యా. గొల్లరాజు పాలమూరి గొల్లోడయ్యా. గొర్ర మేపుకుంట తండ్రి బర్రెపాలు వెండుకుంట గొర్ర మేపుకుంటవాడు. గోలుకొండ ఏలినోడు గొల్ల గంగరాజసుడు. రైట్. గొల్ల గంగరాజు తండ్రి. గోల్కొండ కాదు ఇది, పట్నం కాదు బియ్య సావు, గొల్లకొండ పట్నం ఇది. గోలుకొండ కాదు గొల్లకొండనంట. గొల్లకొండ నిలబెట్టినోడు గొల్లరాజు. గొల్లరాజు ఏలిపోయినాక నవాబులు వచ్చిండ్రయ్యా. గోలుకొండ కట్టినాక చార్మినార్ నిలబెట్టిండ్రు. గొప్ప వెలుగు చార్మినార్. రైట్. ఇప్పుడు చెదలు దోవినట్టే గడెం కడితే ఎట్టబోతుందో. నాకు చదువు లేదు కానీ మాకు పాట పాడినట్టుగా మొదలు సర్వే పోతానే ఉంది. ఇప్పుడు మా కెమెరాలో ఫీడ్ సరిపోవట్లేదు, రోజంతా ఇక పోతానే ఉంటది. ఇక్కడ నుంచి మీ కెరీర్ కూడా పోతానే పోతానే. ఈ తెల్లారు వాడవన్నా వాడుతూ ఉంటారు, ఫీడ్ సరిపోదు కానీ అంతే ఉంటది. ఇప్పుడు మీరు ఇదంతా కూడా బాబాయ్ ప్రతి సినిమాల్లో కూడా నాకు ఇంత ఖుషిగా ఎవ్వడు ఏ సినిమాలో రాలే. నాకు మంచిగా అనిపించింది. ఇంతసేపు వాడిన సంతోషం. మేము మాటలు బాగున్నాయి, మంచిగా అనిపించింది. మంచి పాట. ఇప్పుడు మీరు చేసిన ఇంటర్వ్యూల కల్లా మంచి పాటలు పాడిన. నా నోరు మంచిగా అనిపించింది. ఇక్కడికి వచ్చి కళాకారులు ఎప్పుడు సంతోషంగా ఉంటే నా నోరు ఎప్పుడు ఇట్లే ఉంటది. నేను ఎప్పుడు సగం పొద్దున లేపి పాడతా అంతే. నేను ఎప్పుడు పాడిన. ఉదయం ఏ టైంకి లేస్తారు? ఉదయాన్నే 4 గంటలకి వెళ్ళేస్తా. 5 వరకు నీళ్ళు తానము అదో చేస్తా పిల్లలకు కూడా. 6 వరకు చిన్నగా లేచి నడిచిపోతూనే ఉంటా. 6:30 లోపల అయితే డికాషన్ తాగుతా. హోటల్ కాడిపోయి చిన్నగా అటకెళ్ళి గురపడతా. ఇంకా జొన్న రొట్టె పొద్దుగా 7:30కు జొన్న రొట్టె తింటా. ఏ కూరనో ఒక కూర పెట్టుకొని జొన్న రొట్టె తినాలి అంతే. షుగర్ ఇప్పుడు 5 ఏళ్ళు అయ్యి అలవాటు పడి 5 ఏళ్ళు షుగర్ వచ్చి. షుగర్ కూడా రాకపో నాకు. ఢిల్లీ సూరత్ గుండులా ఢిల్లీలో 15 రోజులు 52 దేశాలలో వచ్చి పాట పాడారు. అప్పుడు నన్ను తోలకపోయారు. మావిడారి కృష్ణ డైరెక్టర్ గారే తోలిచ్చిండ్రు. అప్పుడు నన్ను ఢిల్లీ పోయినా. అప్పుడు తోలిచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారే తోలిచ్చిండు. ఇక్కడ తెలంగాణలో మొత్తం అక్కడ ఆటకాళ్ళ మొత్తం తోలితే పోయినా. అక్కడ పోతే అన్నం పెట్టలే సార్. అప్పుడు అన్నం పెట్టలే. లడ్డు ముద్దలు, ఛాయ్, ఇంత లోటలకు ఛాయలు ఏడువో అని తిండి చిరుతిండి లెక్క పెట్టిరు. బువ్వ పెట్టలే. బాగా స్టార్ హోటల్స్ పెట్టక స్టార్ హోటల్ పెట్టి అవి బూరెలు,
పూరీలు ఇవే ఎక్కువ పెట్టిర్రు వాళ్ళ తిని బాగా బాగా ఆటంగా అయినా నేను అప్పుడు ఇంటికి వచ్చేదా షుగర్ వచ్చింది ఇంకా అంతే లేకపోతే నాకు రాకపోతే షుగర్. మీ ఆరోగ్యం మీ ఆహారమే రహస్యం. షుగర్ రాక ఉంటే ఇంక నేను గుండు లేకుండేటోని, షుగర్ వచ్చినాక ఇట్ట అయినా సార్. ఇప్పుడు కూడా దిట్టంగానే ఉన్నాలే బాబాయ్. ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఇంకా ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్ని ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు. మీకంటూ మీకు ఒక పని క్రియేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే బాబాయ్ మన సినీ ఇండస్ట్రీ ఎట్లా అంటే రోజు ఉండదు పని, ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ దిట్టంగా ఉంటుంది, మీకు వచ్చే పారదర్శనం కూడా గట్టిగానే వస్తుంది. కాకపోతే ఎప్పుడైనా మనం వచ్చిన దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటే బాబాయ్ ఇబ్బంది ఉండదు. కూర్చొని తింటా ఉంటే కొండనే గరిగిపోతా ఉండేది. రైట్. ఇప్పుడు మనకి ₹1,00,00,000 రావడం అంటే మాషామాషి కాదు బాబాయ్. ఇప్పుడు ఎవరికి రానంత పోదెంగలే కదా సార్ ఉంది, పోగొట్టలేదు కానీ మంచిగా ఉంది. ఉండేది డబ్బు అయితే ఖర్చు పెట్టే గానీ ఆ ఇల్లు అయితే నిలబడ్డది ఉంది. రేపు అమ్ముకున్నా నా పిల్లలు బతారు. పోలే మొత్తం పోలేదు. కానీ ఎందుకు మీరు ఇంటర్వ్యూ లాస్ట్ ఇంటర్వ్యూ అంతా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏడ్చారు అసలు సార్? పోయినసారి ఇంటర్వ్యూలో సార్ చాలా ఘోరమైంది సార్. పిల్లల కొరకు గోళీలకు వెళ్ళకనే చాలా ఖర్చు. నిన్న మొన్న ఈ 10 రోజుల సంది జర మంచిగా ఉండ సార్. జర వాళ్ళని తెలింత సాయం చేసిండ్రు. జర గోళీలు బత్యం వెళ్తుంది, పూటకి వెళ్తుంది, జర చాలా ఘోరం సార్. చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు ఇంట్లో అయినరు. చబ్బులకు దాంట్లకు దీంట్లోకి వెళ్ళక బాగా బాధ అయింది. అట్లా అయింది. అందుకని కొంచెం బాధ చాలా బాధ అయింది. నా భార్య చచ్చినప్పుడు 2 ఏళ్ళు మాట్లాడకుండా పిలిస్తే కూడా పలకలే. ఏముంది ఇంటి చేసి పెట్టేట ఆమె చచ్చిపోయా. రొట్టెలు చేసేది, బువ్వు ఉండేది అంతా. ఇంకా ఇప్పుడు నా నడుపు కోడలు వచ్చింది కదా, బిడ్డ పిల్లని చేసుకున్న ఆమె ఇప్పుడు చేస్తుంది రొట్టెలు. నా మనవరాలు కూడా చేస్తుంది. నా మనవరాలు భార్య పేరు, నా భార్య పేరు శంకరమ్మ. ఉన్నంత కాలం మంచిగా చూసుకునేది, మంచిగా ఉండే. మీకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు కూడా లేదు, చచ్చిపోయింది. పద్మశ్రీ అవార్డు వచ్చి తలకి చచ్చిపోయింది. ఒకటి కేసీఆర్ అవార్డు ఒక్కటే చూసింది అప్పుడు ఢిల్లీకి పోయినప్పుడు ఉన్నది. ఢిల్లీకి పోయేసిన 15 రోజులు ఢిల్లీకి పోయినా. అప్పుడు అనేది అదురుకున్నది. అదురుకున్న ఢిల్లీ పోతున్నాడు అంట, ఎప్పుడు వస్తాడు అని అదురుకున్నది. అంతే 15 రోజులు ఉండి వచ్చిన. ఈ అవార్డులు రాకముందు అంతకుముందు ఈ పాటలు ఎప్పుడు పాడుతూ ఉంటాయి అని అంటా ఉండేది ఆయన. మంచిగా మస్తుగా అన్నది. ఆమెకి ఏళ్లకు తెచ్చి పెట్టేది, మంచిగా బతికిచ్చిన సార్. పిల్లల 10 మంది కుటుంబాన్ని బతికిచ్చిన నేను. లంగ పని చేయలే, దొంగ పని చేయలే, గడ్డపార తోవిన, కాయలు కాసినాయి, ఏళ్ళు కాయలు కాసినాయి, తోవిన, పారబెట్టిన, మట్టి మోసిన, బతికిచ్చిన సార్. నా పిల్లలు కూడా మంచి పిల్లలు, మంచిగా కష్టపడ్డారు. కష్టానికి ప్రతిఫలం వచ్చింది. ఇప్పుడు పద్మశ్రీ అటువంటి అంత ఆషామాషి కాదు. ఎన్నో కోట్ల మందిలో ఒకరికి ఇద్దరికి వస్తుంది. 4 కోట్ల మందిలో వచ్చిందంట నాకు. మరి అంత కోట్లలో ఒకరికి వచ్చి నేను కూడా దేశానికి దండం పెడుతున్నా సార్. నాకు అది వచ్చినందుకు అందరికి దండం పెడుతున్నా. ఇప్పుడు మీకు జీవితకాలం పద్మశ్రీ మొగలేని అంటారు. అది తెలిసిపోయింది. నా పిల్లలు కూడా అంటారంట. అది ఇంట్లో పెట్టుకున్నారా? అది పద్మశ్రీ బ్యాంకులో పెట్టిన. బ్యాంకులో పెట్టారు. బ్యాంకులో మన తాను ఉండకూడదు అంట బిల్ల. ఉంటే ఎవరన్నా ఎత్తుకపోతే పేరు అంట. అది బిల్ల ఉండి బ్యాంకులో పెట్టుకున్నా. బ్యాంకులో జాగ్రత్తగా భద్రంగా పెట్టుకున్నారు. అదే బాబా, ఇప్పుడు మొత్తం ఇప్పుడు కేటీఆర్ గారు మీకు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు గవర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఆయనదే కదా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మీకు నెల 25,000 పెన్షన్ ఇచ్చేది కూడా ఆయన హామీ ఇచ్చారు. మీరు ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి వినిపించేవాళ్ళు మన మీడియా ద్వారా ఏం చెప్పాలనుకుంటారు? ఏం లేదు, చెప్పిన రేవంత్ రెడ్డి గారికి నాకు ఇంత ఆర్థికంగా సాయం చేయాలి, నేను ఇల్లు కట్టుకుంటా, నేను తిననీకి చేసుకుంటా, నా పిల్లలు చిన్న పిల్లలు పరిస్థితి బాగలేదు, ఆర్థికంగా సాయం చేస్తే ఆ ఇల్లు కట్టుకుంటా ఇంత తిననీకి ఉంటుంది, నాకు నెలకి ఇంత సాయం చేయాలి, నెల పింఛన్ ఇవ్వాలి, అంతేగా. అంతే, అదొక్కటే సాయం అంతే. ఖచ్చితంగా బాబాయ్. ఇప్పుడు అట్లాగే మీరు మంచి రానున్న వాటిలో అన్నింటిలో సినిమాల్లో కూడా మీరు కనపడతారు, బిజీ అయిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ద సేమ్ టైం ఆ సినిమాల గిట్ట వచ్చింది అనుకో, నేను మరవనిగా ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటా. ఆ సినిమాల గిట్ట ఎంత అవకాశం వస్తే చాలు సార్, చాలా ప్రేమ. మనం కలిసిపోవాలి మన ఇద్దరం. సినిమాకి పోయేటప్పుడు, సార్ పోయేటప్పుడు మన కథ కూడా నాకు అప్పుడప్పుడు నువ్వు ఫోన్ చేయాలి. నాకేమో నిమ్మాలు గుర్తుండవు. ఫలానా ఫోటో పెట్టుకున్నారు కదా, ఫీడ్ చేశాను మీ ఫోన్ చేసి. ఖచ్చితంగా నేను ఇప్పుడు ఆయన వెనకాల పడైనా సరే, ఆయన అడిగైనా సరే మీకు ఖచ్చితంగా చేయించే బాధ్యత మాత్రం. చిన్నది వచ్చినా సరే అంట, కానీ సుఖపూర్వజీ గారు మాట ఇచ్చారంటే
ఖచ్చితంగా చేస్తా. నాకు పిల్లలు 4 పిల్లలు ఉండరు. ఉమ్, పిల్లలు కావాలంటే కూడా తోలిస్తా ఎవరినన్నా ఉమ్. అండ పెట్టుకొని. ఇప్పుడు నేను కూడా చాలా హ్యాపీ అండి. దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ ఫర్ మీ. హ్యూమన్ రైట్ వాయిస్ లో అందరూ కూడా పద్మశ్రీ అవార్డ్స్ ఎవరైతే ఉన్నారో అందరు నేను ఇంటర్వ్యూస్ పాట పాడినా నా నోరు చూసినావు కదా అవును. ఎట్లా ఉందంటే అట్లా ఉంది. షబాస్! ఉమ్, నా నోరు అట్లా ఉంది సార్, నోరు అట్లా ఉంది. పాట పాడిన మీసావు పాట పాడి చూపించిన మీసావు పాట ఎండబెట్ల పకీరేది, తల్లి కాళ్ళు మొక్కిపోయేది, ధర్మం చేసి పైకి వచ్చిన ఆయన, ఏం తిననీక లేకుండా ధర్మం చేసిన ఆయన ఎండబెట్ల పకీరే. సిరిసినగాళ్ళ కోనేరు దొవ్వి సిరిసినగాళ్ళ జాతర తాగిపించిండంట, ఉమ్. రాళ్ళవారి జాతర. ఆయన కథ, ఆయన టూర్ పాడినారు 4 ముక్కలు. ఎట్లా ఉందో అసలు మీ గలానికి ఏమి మొత్తం అంత శభాష్. అసలు నిజంగానే మీరు ఆరోగ్యం జాగ్రత్తగా, మొగలయ్య గారు ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకోండి. రానున్న రోజుల్లో కూడా మీకు అన్ని ప్రాజెక్ట్స్ నుంచి కూడా కాల్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్స్ లో ఖచ్చితంగా అవకాశం కల్పించండి. అండ్ ఇప్పుడు మన మీడియా ద్వారా కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా వినిపించుకున్నారు. సో ఖచ్చితంగా ఏదైతే మన పద్మశ్రీ అవార్డు గ్రహీతలందరికీ వచ్చే ఆ 25,000 పింఛను కూడా ఇప్పుడు మన హ్యూమన్ రైట్స్ వాయిస్ నుంచి మొగలయ్య గారికి అది త్వరలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆయనకి నెల 25,000 పింఛను వచ్చేలా కూడా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఈ రోజుకి. అండ్ దిస్ ఆల్ అబౌట్ మొగలయ్య గారి కిన్నెర సార్, పద్మశ్రీ కిన్నెర మొగలయ్య గారి గురించి. ఎలా ఉంది సార్ ఇంటర్వ్యూ? మంచిగా సార్, చాలా మంచిగా మాట్లాడినావు, సంతోషంగా మాట్లాడినావు. మాటలు నాని ఎవరు అడగని మాటలు అడిగినావు, ఎవరు పాడిపోయని పాట పాడిపించినావు. సంతోషం అనిపించింది నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. నాకు ఒక తాయి పెరిగినట్టు అయింది. ఎందుకు ఇన్ని టీవీలో మాట్లాడినా ఎవరు పాడిపోయలే, ఒక పాట పాడిపించి ఇప్పుడు ఒక సార్తో మాట్లాడిపించినావు. తప్పకుండా ఆయన ఒట్టు పెట్టుకున్నాడు, తప్పకుండా ఇస్తానే, కానీ తప్పకుండా ఇస్తానని అన్నాడు. ఇంత దూరం ప్రేమతో వచ్చి మమ్మల్ని అందరినీ ఇంతగా బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. నేను టీవీలో చెప్తున్నా, అందరు వింటుండరు. అప్పుడప్పుడు నువ్వు కాల్ చేయాలి, నీతో మాట్లాడాలి, తప్పకుండా నువ్వు పాట పాడిపియాలి. నమస్కారం సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దిస్ ఆల్ అబౌట్ ఈ రోజు అండి. అండ్ మరోసారి మరో గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ వాయిస్. నేను మీ మాధవ్. థ్యాంక్ యూ. అందరు చూడండి, అందరు సంతోషపడండి, చాలా సంతోషం ఉండాలి, చాలా మంచిగా నడవాలి టీవీ. నమస్కారం. నేను పద్మశ్రీ మొగలయ్యను. నమస్కారం. నాకు చదువు రాకున్న పాటలు 500 తరాల కళను కాపాడుకొచ్చి పాటలు పాడిన, ఆ కళ కాపాడినందుకు, మీ పేరు మాధవ్ గారు చాలా ప్రేమతోని పాడిపించినందుకు నమస్కారం, సంతోషం.